తమరు అనుమతిస్తే నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన తర్వాత మిగతా సభ్యులను కూడా మాట్లాడించండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి మిగతా సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళందరూ కూడా అవకాశం ఇచ్చి ఎంత ఆలస్యమైనా రేపు ఉదయం వరకైనా మీరు సభ నడపండి, సభ్యులందరినీ మాట్లాడించండి. ఎవరికి అభ్యంతరం లేదు, తమరు అనుమతిస్తే రేపు ఉదయం వరకు కూడా మాట్లాడించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు కృష్ణానది జలాలకు సంబంధించి నీళ్లు నిజాలు వీటికి సంబంధించిన స్వల్పకాలిక చర్చను సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టి చాలా విషయాలను వాస్తవాలను తమరి ద్వారా తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేసిండ్రు. ఇందులో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, పాయల శంకర్ గారు, అనిరుద్ రెడ్డి గారు, ఈర్లపల్లి శంకర్ గారు, రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, వేముల వీరేశం గారు, బీర్ల ఐలయ్య గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, కూనంనేని సాంబశివరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చర్చలో పాల్గొని వీలైనంత మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు వివరించి వాళ్ళ యొక్క ఆలోచనలను తమ ద్వారా ఈరోజు సభలో ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొన్ని అంశాలు పాలమూరు జిల్లా నుంచి, ముఖ్యంగా కరువు వలసల జిల్లాల నుంచి అక్కడే పుట్టి పెరిగి ఆ పరిస్థితులను వాస్తవంగా దగ్గర నుండి చూసి పేదరికం అనేదాన్ని ఎక్కడో హైదరాబాదులో ఉండి అప్పుడప్పుడు బెంచ్ కారులో పోయి ఎగ్జిబిషన్ లాకనో లేకపోతే ఎక్స్కర్షన్ లాకనో చూడలేదు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు, అదేవిధంగా పేదల మధ్యలో పెరిగి పేదరికం ఎలా ఉంటుంది, నీటి కరువు ఎలా ఉంటుంది, కరువు వస్తే వలసలు ఏ విధంగా ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఏ విధంగా వలసపోతారో ఆ వలసల జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించి ఈరోజు ఇంత దూరం వచ్చినాం అధ్యక్ష. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం అనుకోండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలలో లేకపోతే ఆ నిర్ణయాల వల్ల లోపభూయిష్టమైన పరిస్థితులను చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రస్తావన సందర్భంగా వాస్తవాలను వివరించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వారికి ఉన్న అనుభవాన్ని, వారికి ఉన్న పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించి వాస్తవ పరిస్థితులను ఒక గ్రంథంలాగా తయారు చేసి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ లాగా చేసి ఈరోజు వారు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గతంలో కొన్ని రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయానికి ప్రధానమైన కారణము కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడడం, దానికి సంబంధించి వారు విమర్శలు చేయడం, ఆ తర్వాత వారు బహిరంగ సభల ద్వారా నిలదీస్తామని వారు అనడం జరిగింది అధ్యక్ష. ఆ నేపథ్యంలో సహచార మంత్రివర్గ సభ్యులందరితో నేను చర్చించిన వాస్తవ పరిస్థితులను చంద్రశేఖరరావు గారు దాదాపుగా 1980లో రాజకీయాలలోకి వచ్చి 1984-85లో మొదటిసారి శాసనసభ్యుడిగా, అక్కడి నుంచి 2025 వరకు 40-45 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవాన్ని గడించిండ్రు. వారు ఇన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు అని అంటే వారి దగ్గర ఏదైనా సారాంశం ఉన్నదేమో, వారు ఏమైనా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తారేమో వారి అనుభవాన్ని ఉపయోగించి. ఒకవేళ ఏదైనా మనం తీసుకుంటున్న చర్యలలో ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటే కూడా వారి సూచనల ద్వారా తీసుకోవాలని ఒక ఆలోచన చేసినాం. సహచర మంత్రులు అందరూ కూడా సూచన చేసిండ్రు, తక్షణమే మీరు శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయండి, మనము వారిని కూడా సభలో చర్చకు ఆహ్వానించడం ద్వారా వారి అనుభవంతో వారు గత పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ ఏ రకంగా తెలంగాణకు ఉపయోగపడతాయి, మనం చేయబోయే నిర్ణయాలలో కూడా వారు ఏమైనా సూచనలు ఇస్తే తీసుకుందామని చెప్పి మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సూచన చేస్తే తక్షణమే మేము ప్రకటించినాం. కృష్ణానది జలాలకు సంబంధించి ఒకరోజు,
గోదావరి నదీ జలాలకు సంబంధించి ఇంకొక రోజు మనం కూలంకషంగా ఈ సభలో చర్చించుకుందాము. వాస్తవాలన్నిటిని కూడా మనము సభ ముందు పెడదాము. తద్వారా ఒక కార్యాచరణ తీసుకుందాం. ఆ కార్యాచరణ తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ప్రయోజనం చేకూర్చే విధంగా మనం ఈ చర్చల ద్వారా ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదామని చెప్పి మేమందరం నిర్ణయించుకొని ఆ దిశగా ఈరోజు మేము నిర్ణయం తీసుకొని సభ ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ శాసనసభకు ఒక పవిత్రత ఉంది. ఈ సభలో జరిగే చర్చలను, విషయాలను, అందులోని వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ అబద్ధానికి ఆస్కారం లేదు, మాటల గారడీలకు స్థానం లేదు. ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ఇది వేదిక కాదు. తెలంగాణ 4 కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ సభ. ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో మనందరిని గెలిపించి ఈ సభకు పంపారు. ఈ సభలో మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. రాజకీయ సభల్లో, మీడియా సమావేశాల్లో లేదా వారి పార్టీ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల నాయకులు ఏమైనా మాట్లాడవచ్చు. అక్కడ మాట్లాడే మాటలకు రాజకీయ ప్రయోజనమే మొదటి ప్రయారిటీ. కానీ ఇక్కడ మాట్లాడే, ఈ సభలో మాట్లాడే ప్రతి మాటకు ప్రజా ప్రయోజనమే మొదటి ప్రాధాన్యత. అది ఈ సభకున్న ప్రత్యేకత, పవిత్రత. ఇక్కడ ప్రతి మాట రికార్డులోకి వెళ్తుంది. 100 ఏళ్ల తర్వాత కూడా ఏ నాయకుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాడు, ఏ అంశాలపై ఎలాంటి చర్చలు జరిగాయి, అంతిమంగా ఆ చర్చలు తెలంగాణ ప్రయోజనానికి అనుగుణంగా జరిగాయా లేదా అన్నది భవిష్యత్ తరాలు తెలుసుకొని బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. అధ్యక్ష, గడిచిన 2 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు. నేను పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా, సభకు రండి, మీ అనుభవాన్ని పంచండి. గతంలో ఏ విధంగా అయితే మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు, రెండవ ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు పోషించిన పాత్రను మీరు పోషించండి. ఆనాడు మీరు మైకు ఇచ్చినా, మైకు ఇవ్వకపోయినా, మీరు అవమానించినా, నించోవడానికి అవకాశం కూడా ఇవ్వకపోయినా వాళ్ళు ఓపిక సంయమనంతో ఈ ప్రభుత్వము, ఈ ప్రజలు మన కోసం పనిచేయాలి, ఈ ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, వ్యక్తిగా మాకు అవమానం జరిగిన, వ్యక్తిగా మమ్మల్ని దూషించిన అది మాకు మాత్రమే బాధ కలుగుతుంది. కానీ ప్రతిపక్ష నాయకులుగా మేము ఈ చర్చలో పాల్గొనకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పి జానారెడ్డి గారైనా, మిత్రులు బట్టి విక్రమార్క గారైనా ఈ వేదిక మీద నుంచి ఎన్నోసార్లు అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారు. అవమానాన్ని దిగమింగుకొని బట్టి విక్రమార్క గారిని కొన్నిసార్లు కంటతడి పెట్టే సంఘటనలు జరిగినా కూడా పంటి బిగువన బాధను భరించి ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను నెరవేర్చండి. మనమందరం చూసినాం. నేను సభలో 2014 నుంచి 2015 వరకు చూసిన, సభ బయట ఉండి 2018 నుంచి 2023 వరకు సభలో జరిగిన సంఘటనలకు సజీవ సాక్షిని. ఎప్పటికప్పుడు ఈ సభలో జరుగుతున్న చర్చలు కానీ, ఈ సభలో జరుగుతున్న ప్రక్రియ ఏమున్నదో నిశితంగా గమనిస్తూనే వచ్చిన. అందుకే ఈరోజు 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మళ్ళీ చెప్తున్నాను వారు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిని అని వారే చెప్పుకుంటుంటారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా వారే చెప్పుకుంటుంటారు. వచ్చిన తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అపారమైన అనుభవం ఉన్నది అని వారే చెప్పుకుంటుంటారు. నేను కూడా వారి అనుభవాల నుంచి ఏమైనా సూచన, సలహా వస్తే రాజకీయాలలో విలువలు పెంచాలి, హుందాగా వ్యవహరించాలని ఒక నిర్ణయానికి వచ్చి వారిని సూచనలు ఇవ్వండి. మీరెక్కడో బహిరంగ సభలు పెట్టి బహిరంగ సభలలో సంభాషించుకోవడం కాదు, సభకే వచ్చి మాకు సూచన చేయండి. ఈ ప్రభుత్వం మీ సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది. అందులో విలువైన సూచన ఉంటే వాటిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆహ్వానించి సభను, సమావేశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఈ సమావేశంలో ఈరోజు కృష్ణా జలాలపై చర్చ మేము అడిగింది కాదు. ఈరోజు ఏదైతే చర్చ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ఇంత సారాంశాన్ని ఈరోజు ప్రస్తావించింది,
మేము సభ పెట్టండి కృష్ణానది జలాల మీద చర్చ చేద్దామని మేము అనలేదు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రిగా వారి పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని పెట్టడమే కాకుండా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని పెట్టి ఎంపీలను ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను పిలిచి కృష్ణానది జలాల మీద తెలంగాణకు నష్టం జరుగుతుంది, కృష్ణానది జలాల మీద మనం మాట్లాడాల్సింది ఉంది, మనం పోట్లాడాల్సింది ఉంది, దీన్ని ప్రాతిపదికన తెలంగాణలో రేపటి నుంచి మనము కార్యాచరణ తీసుకోబోతున్నామని వారు ప్రస్తావించారు అధ్యక్ష. అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు బీఏసీలో తమరి నాయకత్వంలో జరిగిన బీఏసీలో కూడా కృష్ణానది జలాల మీద ఈ సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది, మిగతా ప్రతిపక్షాలు కూడా దీన్ని చర్చించాలనుకున్నారు. అందుకే మేము మా పార్టీ కార్యాలయంలోనో గాంధీ భవన్లోనో పత్రికా సమావేశాలలోనో కేసీఆర్ గారు విమర్శించిన చర్చలకు సమాధానం చెప్పి ఉండొచ్చు, కానీ దానివల్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించిన వాళ్ళము కాదు. ప్రజలకు ఒకవైపు ఎవరికి వాళ్ళు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడితే ప్రజలకు పెద్దగా గందరగోళం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సభలో ముఖాముఖి చర్చ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని సమావేశం పెడితే ఈరోజు సభకు రాలేదు అధ్యక్ష. సభకు రాకపోవడానికి కూనంనేని సాంబశివరావు గారు చెప్పారు, కారణమే లేదు అధ్యక్ష. ఈ జరిగిన చర్చల్ని ఈసారి సమావేశంలో జరిగిన చర్చల్ని మీరు నిజ నిర్ధారణ కమిటీకి ఇవ్వండి. ఎవరైనా అన్పార్లమెంటరీ పదాలు వాడడం కానీ ఎవరినైనా అవమానించడం కానీ నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వివరణ ఇవ్వడానికి తమరు మళ్ళీ వారికి హరీష్ రావు గారికి మీరు మైక్ ఇచ్చిండ్రు, వారు ఏం మాట్లాడినో కూడా తెలంగాణ సమాజం చూసింది. అయినా మేము సభలోకి రాము, మేము ఈ చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము ఇది పాలక పక్షాన్నో లేకపోతే మమ్మల్నో అవమానించడం కాదు అధ్యక్ష. ఈ సభలను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకు ఉన్న చిన్న చూపు ఈరోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉంటుందా? అదేవిధంగా పత్రికా సమావేశాలలో వాళ్ళే మాట్లాడిండ్రు అధ్యక్ష. నేను కొన్ని అంశాలను ఇష్టం లేకపోయినా ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. మీరు సభ పెట్టండి, మీ బట్టలు ఊడదీస్తామని మాట్లాడిండ్రు అధ్యక్ష బహిరంగంగా. ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు మీ తోలు తీస్తామని కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, బట్టలు ఊడదీసేవాళ్ళు తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునేవాళ్ళు. ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో, ఎవరు తోలు ఎవరు తీస్తారో 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష. అందుకే నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు ఈ చర్చల సారాంశం వారు వచ్చినా రాకపోయినా, వారి చర్చలో పాల్గొనకపోయినా తెలంగాణ సమాజానికి భవిష్యత్ తరాలకు కొన్ని వివరాలను అందించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది అధ్యక్ష. సభా నాయకుడిగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నేను నదీ జలాలకు సంబంధించి, అదేవిధంగా నదీ జలాల కేటాయింపులకు సంబంధించి ఏ రకమైన విధి విధానాలు, పరిపాలన నిర్ణయాలు, నియమాలు ఉంటాయో కూడా ఈరోజు నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా కృష్ణానది, గోదావరి నదుల మధ్యలో ఉన్న ప్రాంతమే తెలంగాణ. నీళ్ల కోసమే కొట్లాడిన ప్రాంతం, నీళ్ల కోసం నీటి యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, చరిత్రలు మనం చూసినాం. ఆనాడు రామ్జీ గోండ్ కానీ కొమరం భీముడు కానీ జల్ జమీన్ జంగల్ అని ఒక నినాదాన్ని తీసుకొని నీళ్ల కోసం, భూమి కోసం పోరాటాలు జరిగిన చరిత్ర మనం చూసినాం అధ్యక్ష. అదే కాదు, సాయుధ రైతాంగ పోరాటంలో కూడా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కూడా 734 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు, టోటల్గా 2130 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ మొట్టమొదటి అవార్డు ప్రకటించి ఈ రాష్ట్రాలు ఏ విధంగా వాడుకోవాలనో గంపగుత్తగా కేటాయించింది అధ్యక్ష. ఆ తర్వాత ఈ నీటి కేటాయింపుల ప్రాతిపదికన ఎవరు ప్రాజెక్టులు కట్టుకోవాలన్నా అది
ఏదైనా అది శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, డిండి కావచ్చు, లేకపోతే కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, లేదా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు కావచ్చు, ఏ ప్రాజెక్టులైనా సిడబ్ల్యూసి అనుమతులు తీసుకొని కట్టుకోవాలి అధ్యక్ష. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధన. జూన్ 2, 2014 నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టాన్ని తెచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇరు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు తగ్గాలి, కలిసిమెలిసి ఉండడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ చట్టంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా మనల్ని సమస్యలు పరిష్కరించుకోవాలో స్పష్టంగా చట్టంలో పెట్టిండ్రు అధ్యక్ష. షెడ్యూల్ 9లో క్లాజ్ నెంబర్ 84 గోదావరి కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం విషయంలో తలెత్తే వివాదాలను సామరస్యంగా సంప్రదింపుల పరస్పర అంగీకారం ద్వారా పరిష్కరించాలని క్లియర్గా చెప్పింది అధ్యక్ష. తద్వారా సెక్షన్ 89లో ఏ ప్రాజెక్టులు ఎవరెవరికి ఉన్నాయో కూడా ఈరోజు వాళ్ళు స్పష్టంగా ఒక చట్టాన్ని మనకిచ్చి ఈ చట్ట పరిధిలో మీరు రాష్ట్రాలను పరిపాలించుకోండి, నీటికి అనుమతులు తీసుకోండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మనం మాట్లాడాల్సింది ప్రాజెక్టుల వారీగా ఎన్ని కేటాయింపులు ఉన్నాయో వాటి ఆధారంగా మనం చర్చించాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. కానీ చంద్రశేఖరరావు గారు ఈ విధంగా పాటించకపోను ఈరోజు తెలంగాణకి తీరని అన్యాయం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, బచావత్ ట్రిబ్యునల్ తర్వాత 1997లో కర్ణాటక అభ్యంతరం పెట్టింది. నీళ్లు 3 రకాల అధ్యక్ష: నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. 811 టీఎంసీల నీళ్లు ఏవైతే మనకి ఇచ్చిండ్రో నికర జలాలు. నికర జలాల మీద నిర్మించే ప్రాజెక్టులే కాకుండా చివరి రాష్ట్రంగా మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు కర్ణాటక వాడుకొని, కర్ణాటక తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకొని, ఎప్పుడైనా అధిక వర్షం అంటే మిగులు మన ప్రాజెక్టులు కేటాయింపుల కంటే మిగులు జలాలు ఉంటే అవి బంగాళాఖాతంలో కలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. మేము చివరి రాష్ట్రంగా ఉన్నాం, కరువు వచ్చినప్పుడు పై రాష్ట్రాలే వచ్చిన కొన్ని నీళ్లను వాళ్ళే ఒడిసి పట్టుకుంటారు, కింది వరకు మాకు రాదు, కరువు వచ్చినప్పుడు మాకు నష్టం జరుగుద్ది. కాబట్టి నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు, మిగులు జలాలు వచ్చినప్పుడు అవి సముద్రంలోకి పోయే బదులు మేము వాడుకుంటాము, మేము ఆ ప్రాజెక్టులు కట్టుకుంటాము అని అంటే మిగులు జలాలకు కూడా ఆనాడు మనకు అనుమతి ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో 30 టీఎంసీలు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 25 టీఎంసీలు, అదేవిధంగా నెట్టంపాడుకు 22 టీఎంసీలు, తెలంగాణకు సంబంధించి 77 టీఎంసీలకు మనకు అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగు గంగ ప్రాజెక్టు, హంద్రీనివా సృజల స్రవంతి, గాలేరు నగరు సృజల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులకు వాళ్లకు కూడా 150 టీఎంసీలకు అనుమతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 227 టీఎంసీలు మిగులు జలాలకు అనుమతిస్తే పైనుండే రాష్ట్రం అలమట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటున్నప్పుడు ఆనాడు మనం అలమట్టి ఎత్తు పెంచితే కింద ఉండే దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుద్ది, ఆ ఎత్తును పెంచడానికి లేదు అని ఆనాడు అభ్యంతరం పెట్టారు అధ్యక్ష. దాంతో కర్ణాటక రాష్ట్రం 1997లో ఏమన్నదంటే మిగులు జలాలతో మీరు కట్టుకుంటున్న ప్రాజెక్టులను నెంబడే ఆపాలే, ఈ మిగులు జలాలను కూడా మళ్ళీ తిరిగి ఆనాడు మనకు నచ్చక పైన రాష్ట్రాలకు అత్యధికంగా కేటాయిస్తే వాళ్ళు 666, వీళ్ళు 907, దాదాపుగా 1570 టీఎంసీల నీళ్లు పై రాష్ట్రాలు ఆపుకుంటే రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికే వాటి బాధ్యత ఉంటుంది. ఈ ప్రాజెక్టులను ఆపొద్దని చెప్పి కూడా ఈ చట్టంలో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా చట్టంలో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కొనసాగించమని అందులో చెప్పింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఈ రోజు కొన్ని వాస్తవాలను మీ ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు,
ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా, నిర్లక్ష్యంగా చేసిండ్రా, సమాచార లోప భూయిష్టమైన సమాచారంతో చేసిండ్రా, అతన్ని ఎవరైనా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి ఏమన్నా తప్పుదోవ పట్టించిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. వారు ఈరోజు సభకు వచ్చి ఉంటే వారిని అడుగుదామనుకున్నా అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ ప్రాంతంలో మంజూరైన ప్రాజెక్టుల వివరాలు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇవన్నీ కూడా రికార్డులో ఉండాలి. రేపు భవిష్యత్ తరాల ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఈ చట్టసభలో కృష్ణానది జలాల మీద చర్చ జరిగినప్పుడు ఎవరు ఏం మాట్లాడినరో వాటి వివరాలు రేపు వాళ్ళకి చదువుకోవడానికి ఉండాలి అధ్యక్ష. తెలంగాణ ప్రాంతానికి అలాట్ అయిన ప్రాజెక్టులు పాతాల లేక్, వైరా, పాలేర్, డిండి, కోయిల్ సాగర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, మూసి, లంకసాగర్, కోటిపల్లి వాగు, ఒక్కచెట్టి వాగు, జూరాల రిజర్వాయర్, వాటర్ సప్లై టు ట్విన్ సిటీస్ హైదరాబాద్కి తాగునీరు, మైనర్ ఇరిగేషన్కి సంబంధించి, అదేవిధంగా కామన్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు, దాంట్లో తెలంగాణ వాటర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, చెన్నై సిటీ వాటర్ సప్లై ప్రాజెక్టు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బిసి టన్నెల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇవన్నీ ఎన్ని ప్రాజెక్టులు అధ్యక్ష? 13, 3, 16, 17, 7 24 ప్రాజెక్టులకు 490 టీఎంసీలు ఈరోజు నీటి కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలతో సహా మొత్తం వివరాలు ఉన్నాయి అధ్యక్ష. నేను ఈ మొత్తం వివరాలను కూడా రికార్డులో పెట్టడానికి, ప్రతి ప్రాజెక్టుకు ఎన్నెన్ని టీఎంసీల నీళ్లు ఇవ్వాలనో వాటన్నిటి వివరాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి చివరి జీవో నారాయణపేట, మక్తల్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. శ్రీవారి గారు ఇక్కడ ఉన్నారు. మొన్ననే మేము భూ సమస్యను కూడా పరిష్కరించుకున్నాం. చిట్ట చివరి జీవో నెంబర్ 69, జీవో ఎంఎస్ నెంబర్ 69, 23/5/2014. అంటే రాష్ట్రం ఏర్పడే వారం రోజుల ముందు 7.5 టీఎంసీలతోటి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నికర జలాలతోనే మనకు చివరి జీవో మంజూరైంది అధ్యక్ష. 490 టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కంప్లీట్గా అనుమతులు ఉన్నాయి అధ్యక్ష. అప్పటికే జీవోలు మంజూరు చేసింది. ఇది ఎందుకు చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ దీని వివరాలు మళ్ళీ మీకు వివరిస్తాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల వివరాలు సేకరించారు. దానికి సంబంధించి సి మురళీధర్, బీటెక్, ఇంజనీరింగ్, చీఫ్ ఇరిగేషన్, జల్ సౌదా బిల్డింగ్, ఎర్ర మంజిల్, హైదరాబాద్. ఎవరికి రాసిండి అధ్యక్ష? ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, సెక్రటేరియట్, హైదరాబాద్. డేట్ అధ్యక్ష 2/1/2014, జనవరి 2 తారీఖు నాడు 2014. అప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు జరగడం, పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఒకటే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఆ రోజు అతను కంప్లీట్గా ఒక లెక్క తీసిండు అధ్యక్ష. ఆ లెక్క ప్రకారం ప్రాజెక్టుల అన్నిటిని కూడా ఆయన తీసి ఇందులో పొందుపరిచింది అధ్యక్ష. 811 కృష్ణా నదీ జలాలలో మనకి ఏదైతే కేటాయింపు ఉన్నదో ఉమ్మడి రాష్ట్రానికి, రాయలసీమకు 144.70 టీఎంసీలు, కోస్టల్ ఆంధ్రాకి 367.34 టీఎంసీలు, తెలంగాణ ప్రాజెక్టులకు 298.96 టీఎంసీలు, అంటే 299 టీఎంసీలు, మొత్తం 811 టీఎంసీలకు లెక్క రాసి మురళీధరరావు గారు ప్రాజెక్టులు కూడా అటాచ్ చేసింది అధ్యక్ష. ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి వివరాలు, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి ఎన్ని కేటాయించిండ్రు, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు ఎన్ని కేటాయించిండ్రు, కోస్టల్ ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని కేటాయించిండ్రు, మురళీధరరావు గారి ప్రాజెక్టులు ఆ రోజు లెక్కలు రాసింది అధ్యక్ష. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గవర్నర్ గారి పరిపాలన జరుగుతున్న సందర్భంలో అధ్యక్ష. అదేవిధంగా సర్ప్లస్ వాటర్ మీద కూడా ఆ రోజు ప్రాజెక్టులు ఇచ్చారు అధ్యక్ష. తెలుగు గంగాకి 29 టీఎంసీలు, ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు ఎస్ఎల్బిస్కి 30 టీఎంసీలు, వెలుగొండ ప్రాజెక్టుకు 43 టీఎంసీలు, హంద్రినీవా ప్రాజెక్టుకు 40 టీఎంసీలు, గాలేరు నగర్కి 38 టీఎంసీలు,
మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్కు 25 టీఎంసీలు, జవహర్ నెట్టంపాడు స్కీమ్కు 22 టీఎంసీలు, ఈ రకంగా ప్రాజెక్టుల వారిగా కూడా ఆ రోజు లెక్క రాసిర్రు అధ్యక్ష. అప్పుడప్పుడు మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎప్పుడు ఈ టాపిక్ మాట్లాడాడు. మీ కాంగ్రెస్ వాళ్ళు వీటిని నిర్ణయించిండ్రు కాబట్టి మేము 299 సంతకం పెట్టినామని. అధ్యక్ష, ఈ కాగితం ఎవరు రాసింది అధ్యక్ష? మురళీధర్ రావు గారు. ఎవరు మురళీధర్ రావు గారు? చంద్రశేఖరరావు గారు సమీప బంధువు. ఈ మురళీధర్ రావు గారు తెలంగాణకు 299 ఉన్నాయని రాసిన అధికారి. తెలంగాణ 10 సంవత్సరాలు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఈఎన్సీ ఇరిగేషన్ అతనే ఉన్నాడు కదా అధ్యక్ష. స్పష్టంగా నేను ఇంతకుముందు మీకు లెక్క చూపించిన అధ్యక్ష, ఇది అఫీషియల్ రికార్డ్. 490 టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి, ప్రతి ప్రాజెక్టుకు ఎన్ని టీఎంసీలు, 490 టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి, ప్రతి ప్రాజెక్టుకు ఎన్ని టీఎంసీలు నీటి కేటాయింపులు జరిగినవో ఉమ్మడి రాష్ట్రంలో అధికారిక పత్రం అధ్యక్ష. ఇది 490 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా ఉమ్మడి రాష్ట్రంలో వస్తే, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీమాంధ్ర చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎట్లయినా తెలంగాణ విడిపోతుంది, తెలంగాణ హక్కులను కాల రాయాలి అని ఒక తప్పుడు కాగితం తయారు చేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాసింది అధ్యక్ష. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఇది వాస్తవం, ఇది అబద్ధం. ఈ అబద్ధం కాగితం మీద సమావేశం జరిగితే, ఈ సమావేశంలో 2015లో సమావేశం జరిగితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును మిగతా వాళ్ళని పిలిచి కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో నీళ్ళకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఆ చర్చలో వాళ్ళు మాట్లాడి సంతకాలు పెట్టి వచ్చింది అధ్యక్ష. 299 చాలు అని సంతకం పెట్టింది అధ్యక్ష. ఆ సమావేశంలో పాల్గొన్న అధికారుల వివరాలు కూడా నేను ఇస్తా అధ్యక్ష మీకు. 18-19 జూన్ 2015 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్. ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఎన్ కార్డ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళి అక్కడ ఏం సంతకం పెట్టి వచ్చిండు అధ్యక్ష అంటే, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ 18-19 జూను 2015కు సంవత్సరం పై అయింది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యి. అదేవిధంగా హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అగ్రీడ్ ఫర్ అడాక్ వాటర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 299:512. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు. హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఈ కాగితాన్ని వ్యతిరేకించి ఈ తెలంగాణకు 490 టీఎంసీలు మంజూరైనాయి కాబట్టి మన ఆర్బిట్రేటరీ, మన అప్పిలేట్ అథారిటీ 2 రాష్ట్రాలు వాదనలు వినిపించినప్పుడు జడ్జిగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులుగా పోయిన ఇందులో మురళీధరరావు, మన విద్యాసాగర్ రావు గారు కూడా హాజరైన నాకు తెలిసినంత వరకు. ఈ సమావేశంలో ఈ 490 గురించి మొదటి సమావేశంలోనే ఈ నీళ్ల కోసమే కొట్లాడినాం, నీళ్ల పోరాటాలే మాకు రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినాయి. 299 తప్పుడు డాక్యుమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ప్రభుత్వ రికార్డులు తెచ్చిరో తప్పు, ఇవన్నీ మంజూరీలో కంటిన్యూ ద సేమ్ అరేంజ్మెంట్ మీద ఒప్పుకున్నామో ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే ఒప్పుకుంటున్నాను, మళ్ళీ సంతకం పెట్టి ఇచ్చారు అధ్యక్ష. ఈ 2 స్టేజుల్లో అధికారులు పాల్గొన్నారు. ఒకవేళ మాకు తెలియదు అధికారుల మధ్యలో సంతకాలు జరిగినాయని ఒకవేళ వాళ్ళు అనదలుచుకున్నా, చెప్పదలుచుకున్నా
వాదించదలుచుకునే అవకాశం ఉండే. 21 సెప్టెంబర్ 2016 ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ ఈ చట్టం ప్రకారము ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి యూనియన్ జలశక్తి మినిస్టర్. ఇందులో సభ్యులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆనాడు 21 సెప్టెంబర్ 2016 నాడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్గా వారి అధ్యక్షతన సమావేశం జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ప్రాంతం నుంచి చంద్రశేఖరరావు గారు ఆ రోజు మన తరఫున 21 సెప్టెంబర్ 2016 నాడు జరిగిన సమావేశంలో చంద్రశేఖరరావు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, టి హరీష్ రావు గారు హానరబుల్ మినిస్టర్ ఇరిగేషన్, డాక్టర్ ఎస్కే జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, నాయుడు గారు, ఉమా మహేశ్వరరావు గారు అక్కడ అధికారులు వాళ్ళు పాల్గొని ఉమాభారతి ముందల చంద్రశేఖరరావు గారు ఒప్పుకొని జోషి గారు పెట్టిన సంతకం ఏందనంటే 2015-16లో ఏదైతే అరేంజ్మెంట్స్ 299 తెలంగాణకు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ఏదైతే సంతకం పెట్టిందో 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు గారు దీన్ని పక్కడ్బందీగా ఆఖరి మొల కూడా మన తలను దించేసిండు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మళ్ళీ 9 జనవరి 2020 నాడు 11th బోర్డు మీటింగ్ జరిగింది. దీంట్లో ఈ బోర్డు మీటింగ్లో సోమేష్ కుమార్ గారు, అదే విధంగా మురళీధర్ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి సేమ్ మళ్ళీ పాత దీని ప్రకారమే ఒప్పుకొని వచ్చింది అధ్యక్ష. మళ్ళీ ముఖ్యమంత్రి మారింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ రెండోసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయింది. రెండోసారి మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది అధ్యక్ష. 6 అక్టోబర్ 2020 కేంద్రంలో మంత్రి కూడా మారిండ్రు అధ్యక్ష. షెకావత్ గారు వచ్చిండ్రు కేంద్ర జలశక్తి మినిస్టర్గా. షెకావత్ గారి నాయకత్వంలో సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణ నుంచి కె చంద్రశేఖరరావు గారు, రజత్ కుమార్ గారు, ఎందుకంటే రెండోసారి హరీష్ రావు గారిని మంత్రిని చేయలే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా. సరే వాళ్ళ మధ్యలో ఏం సమస్యలు ఉన్నాయో ఎక్కడ తేడాలు వచ్చినా మనకు తెలియదు. నేను వాటి వివరాల జోలికి బోదాల్చుకోలేదు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ సభ్యులే నిన్నమని ఇక్కడ అక్కడ చెప్పినట్టు ప్యాకేజీలు, పంపకాలు, కమిషన్లు. కమిషనింగ్ అని అంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేయడం అనుకుంటారు, వాళ్ళేమో కమిషన్ వస్తే కమిషనింగ్ అయిపోయినట్టు అని వాళ్ళు అనుకుంటారు అని వాళ్ళే చెప్పారు అధ్యక్ష. ఇంగ్లీష్లో ఉన్న కన్వీనియన్స్ ఇట్లున్నది అధ్యక్ష. కమిషన్కి కమిషనింగ్కి ఉన్న తేడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషనింగ్ అని కలవడ్డారు, వాళ్ళేమో కమిషన్ అని కలవడ్డారు అధ్యక్ష. ఏదేమైనా సెకండ్ అపెక్స్ కౌన్సిల్ జరిగింది అధ్యక్ష. అక్టోబర్ 6, 2020 తెలంగాణ ఇరిగేషన్ అండ్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, రజత్ కుమార్ గారు, మురళీధర్ గారు అటెండ్ అయ్యి ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ and unless water sharing is finalized by tribunal under section 3. ఇంకేమన్నారు తెలుసా అధ్యక్ష? ఈయన 2020 మళ్ళీ ఎవడొస్తాడా? KDWT 2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండోసారి నీటి పంపకాల పంచాయతీ పెంచే వరకు ఇక మళ్ళీ వచ్చి నన్ను విసిగేయకండి, నన్ను అడగకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, 299 మాకు చాలు, 512 నువ్వు తీసుకపో, ఆ పంచాయతీ తెగినాడు చూసుకున్నాం కానీ 2020 నాడు పక్కాగా అప్పటి వరకు సమాధి చేసాడు. మళ్ళీ ఏమన్నా లేచొచ్చా కదా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసాడు అధ్యక్ష. మొత్తం మంచిగా స్టీల్ సిమెంట్ వేసి గట్టి ఇంకా ఏం చేసినా కూడా మళ్ళీ బయటికి లేవకుండా కంప్లీట్గా కట్టేసాడు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రకమైన అరేంజ్మెంట్ దొరికిందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ ట్రిబ్యునల్ని తెగనిస్తలేరు అధ్యక్ష. ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి ట్రిబ్యునల్లో పోలే నీటి కేటాయింపులను చేస్తే ఈ అరేంజ్మెంట్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఇది 100% ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఇక్కడ సంతకాలు పెట్టవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం వాదిస్తే, మనం కొట్లాడితే, నేను ఇంతకుముందు చెప్పిన 490 టీఎంసీలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్లు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్ది కొనసాగిస్తున్నారు అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతున్న అధ్యక్ష,
ఈ అరేంజ్మెంట్ ఏదైతే లాస్ట్ 2020లో ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ప్రకారం తెగేంత వరకు ఇది మేము శాశ్వతంగా రాసిస్తున్నాము అన్న తర్వాత ఏ రాష్ట్రమైనా బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటుందా అధ్యక్ష? దట్టు ఆంధ్రప్రదేశ్కు జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేదా అధ్యక్ష? నేను నీళ్ళ కోసం కొట్లాడినా, నేను నీళ్ళ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అన్న చంద్రశేఖరరావు గారికి వాళ్ళకు వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా, అధికారులకు ఒకవేళ అవగాహన ఉన్నా లేకపోయినా, అధికారులు ఈ ప్రాంతం వాళ్ళు అయినా కాకపోయినా, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రజల కోసమే, ఈ నీళ్ళ కోసమే, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రాణ ప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తాకట్టు పెట్టింది అధ్యక్ష? ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల బచావత్ ట్రిబ్యునల్ వాదల్ని పూర్తి చెయ్యకుండా ఎంత వీలైతే అంత దీర్ఘకాలికంగా దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోయి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకొని మా ప్రాజెక్టులు పూర్తయినాయి కాబట్టి ఒక్క సుక్క కూడా మీకు నీళ్ళు ఇచ్చేదే లేదు అని వాదించాలని వాళ్ళు అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేం బాధ్యత తీసుకున్న తర్వాత 2 విషయాలలో స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను అధికారులను న్యాయవాదులను కూర్చోబెట్టి అంతర్జాతీయ జల విధానం ఏందని మేము కనుక్కున్నాం. మొట్టమొదట పరివాహక ప్రాంతం ఎంతుందో పరివాహక ప్రాంతం ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరగాలి. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కర్ణాటకలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు 3వ రాష్ట్రంగా మనం వచ్చినాం, 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో, క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ఎంతుందో మనకు నీళ్ళు ఇవ్వాలంటే పరివాహక ప్రాంతాన్ని ఒకవేళ తక్కువ లెక్కలేస్తే 68.5% పరివాహక ప్రాంతం ఉంది, సరిగ్గా లెక్కేస్తే 71% ఉంది అధ్యక్ష. తెలంగాణలో 29 నుంచి 30% మాత్రమే పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ప్రకారం 811 టీఎంసీలలో తెలంగాణకు 555 టీఎంసీలు వస్తాయి. 555 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని చెప్పినాం. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని మీరు ప్రాతిపదికన తీసుకుంటే 65% డిపెండబిలిటీ ప్రకారం మీరు ఒకవేళ నీటి కేటాయింపులను చేస్తే 763 టీఎంసీలు మాకు వస్తాయి. అప్పుడు 1005 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని బ్రిజేష్ కుమార్ ఎప్పుడైతే చెప్పిండో నీటి లభ్యత 1005 టీఎంసీలకు పెరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే 1005 టీఎంసీల నీటి లభ్యత పెరిగిందని బ్రిజేష్ కుమార్ గారు నిర్ధారించిండో 1005 టీఎంసీలలో 763 టీఎంసీలు మాకు రావాలి అని చెప్పి మేము బాధ్యత తీసుకున్నాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగానే ఈ చదువుడు ఈ లెవెల్లో ఆయన చదువుకుంటే చదివితే 4 సార్లు ఐఏఎస్ అయ్యేటోడు అధ్యక్ష. ఇప్పుడైనా మీరు ఏదైనా రికమెండ్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వారికి దీంట్లో డాక్టరేట్ ఇప్పియాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే ఇది అంత లోతైన జటిలమైన సమస్య అధ్యక్ష. దీన్ని అంత అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీగా లేదు. ఎందుకంటే మల్టీ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో. రకరకాల శాఖలు, రకరకాల అంశాలు, రకరకాల రాష్ట్రాలు, రకరకాల వివాదాలు, రకరకాల నిర్ణయాలు, ఏ నిర్ణయం ఎక్కడుందో, ఏ పేపర్లో ఏముందో దీన్ని ఎత్తుక్కునే వరకు రీసెర్చ్ చేసిన దానికంటే కూడా ఎక్కువ పని అవుతున్నది అధ్యక్ష. అంత కష్టపడి ఒక కొలిక్కు పట్టుకొచ్చి 811 టీఎంసీల్లో నికరంగా మాకు 555 వస్తాయి. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం 1005 టీఎంసీలు అందుబాటులో ఉంటే 763 టీఎంసీలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం దగ్గర, అపెక్స్ కౌన్సిల్ దగ్గర, అదేవిధంగా సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్లో మేము వాదిస్తుంటే మీరు తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టిరని అబద్ధపు ప్రచారాలు చేసి ప్రతిసారి ఈ అంశం మీద తప్పుడు ప్రచారాన్ని ఎప్పుడైతే మేము ఈ అంశాలన్నిటినీ ఎప్పుడైతే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీటన్నిటిని కాగితాలను తీసి కొన్ని కాగితాలు ఆఫీసులో లేకపోతే రకరకాల దగ్గర ఉన్న కాగితాలు అన్నిటిని కూడా జమ చేసి ఒక క్రొనాలజీ డెవలప్ చేసి ఒక థీసిస్ బుక్ లాగా తయారు చేసి వివరాలు అన్నిటిని పొందుపరిచిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ బండారం బయటపడ్డది, నిజాలు ఎట్లయినా బయటకు వస్తాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిజాలు బయట పెట్టే లోపలనే, నిజం గడప దాపే లోపల అబద్ధాన్ని ఊరంతా తిప్పాలని చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బయలుదేరి మేము కృష్ణానది జలాలలో అన్యాయం జరుగుతుంది బహిరంగ సభలు పెడతామని అన్నారు అధ్యక్ష. అందుకే బహిరంగంగా ఎందుక
ముఖాముఖి మమ్మల్ని నిలదీయి, ఒకవేళ మీకు అంత మోజుండి మా బట్టలు ఊడదీసినా సరే రాండి చూడండి అని చెప్పి వాళ్ళకు ఆహ్వానించి సభకు పిలిచినాం అధ్యక్ష. సభకు రాకుండా పోయి ఈరోజు తెలంగాణకి ఈ రకంగా అన్యాయం చేసి, ఈ తెలంగాణకు జరిగిన అన్యాయంలో ఈరోజు కేటాయించిన జీవోల వివరాలు కూడా ఈరోజు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మొత్తం తీసుకెళ్తున్న నీళ్లు 4.47 టీఎంసీలు ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 లోపల వాళ్ళు 13.17 టీఎంసీలకు పర్ డే నీటి దొంగతనానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అధ్యక్ష. అవి పోతిరెడ్డిపాడు కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, లేకపోతే జిఎన్ఎస్ఎస్ కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, ఎస్కేప్ కెనాల్ నిప్లవాగు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇట్లా ముచ్చుమరి కావచ్చు, వెలుగొండ కావచ్చు, ఈ అన్ని కలిపి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకిచ్చిన బహుమానం వాళ్ళిద్దరూ 4.47 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ నీటి దొంగతనాలకు అవకాశం ఉంటే 13.17 టీఎంసీలకు దాన్ని పెంచుకునే బహుమానం ఈరోజు వాళ్ళు మనకిచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సభలో చర్చిస్తే, ఈ వివరాలన్నిటిని ముందల పెడితే, ఈ వివరాల ప్రాతిపదికన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరగాలి అని మేము కోరుకున్నాం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు వాళ్ళు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా జీవోలు కానీ, జీవో ఎంఎస్ నెంబర్ 69 కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ది మా హయాంలోనే మేమున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటూ ఈ రోజు వరకు దీనికి దిక్కు దివానం లేకుండా పోయింది. 10 సంవత్సరాలు దీని మీద పనులు మొదలు పెట్టలేదు, 10 సంవత్సరాలు ఈ ఊసే లేదు. ఈ మధ్యకాలంలోనే మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు మీకు చెప్పిన దానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు తీసుకొని వచ్చిన అధ్యక్ష. మీటింగ్ మినిట్స్ ఏదైతే జరిగిందో, మీటింగ్ మినిట్స్ held 18th and 19th June 2015 to discuss issues related to regulation of water by Krishna River Management Board. ఇందులో సంతకం వల్ల నాది లేదు అని బుకాయించకుండా ఇందులో క్లియర్గా ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ ది 2 states as mentioned in the list of project dated 18/10/2013. జోషి గారి సంతకం అధ్యక్ష. ఇవన్నీ ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ&CAD గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2015లో మొట్టమొదటి సంతకానికి సంబంధించిన డాక్యుమెంట్ సభలో పెడుతున్న, ఇవి సభకిస్తా సభ రికార్డులకు తీసుకురావాలి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆ తర్వాత 2016లో కూడా సేమ్ మినిట్స్ ఆఫ్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ హెల్డ్ ఆన్ 21/9/2016 అండర్ ద చైర్పర్సన్షిప్ ఆఫ్ Honorable Minister of Andhra Pradesh and Telangana at Honorable Chief Minister of Andhra Pradesh and Telangana at New Delhi. ఈ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇందులో పాల్గొన్న మీటింగ్ మినిట్స్ కూడా నేను ఈరోజు చదివి వినిపించదలుచుకున్న అధ్యక్ష. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ హెల్డ్ ఆన్ 21/9/2016 at శ్రమశక్తి భవన్ న్యూ ఢిల్లీ. ఉమాభారతి హానరబుల్ యూనియన్ మినిస్టర్, అదేవిధంగా N. Chandrababu Naidu, Honorable Chief Minister of AP, and Sri Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, to resolve the various outstanding issues of Krishna River. కృష్ణా రివర్లో ఉండే నీటి పంచాయతీలను పెంచుకోవడానికి, అదేవిధంగా దేవినేని ఉమా మహేశ్వరరావు అండ్ టి హరీష్ రావు, హానరబుల్ మినిస్టర్ ఇరిగేషన్ తెలంగాణ, వీళ్ళందరూ పాల్గొన్నారు అధ్యక్ష. ఇందులో నేను మీటింగ్ మినిట్స్లో 5th పేజీలో 1.6 Honorable Chief Minister of Telangana stated before the Apex Council that వారు ఏం మాట్లాడినో కూడా ఇందులో ఉంది అధ్యక్ష. దీంట్లో agenda point number 2 agreed for continuation of 2015 and 16 working arrangement for sharing of waters for another 1 year. He was of the firm view that only after the final KDWT2 award can be KRMB jurisdiction finalized and notified. ఇదే కాకుండా వారు ఏమన్నారు అధ్యక్ష, for the existing ongoing and proposed projects in the both states of Krishna River, more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari River. Hence, he emphasized that
as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably sitting with issues. కృష్ణా నదిలో 299, 512 ఒప్పుకోవడమే కాకుండా గోదావరి నదిలో మనకు ఇక్కడ 1000 అక్కడ 2-3 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి. ఈ సముద్రంలో పోయే నీళ్లను మనం ఏ విధంగా కూర్చొని చర్చించుకొని మనము ఎట్లా వాడుకోవాలనో చేయాలని చెప్పి వీరే వారికి ఉపదేశం ఇచ్చింది అధ్యక్ష 2016లో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లైట్ వెలిగింది. ఓహో ఇదేదో బాగానే ఉన్నదని చెప్పి ఎంబడే వ్యాప్కోస్కు ఆర్డర్ ఇచ్చేసాడు. ఈరోజు గోదావరి బనకచెర్లకు ఈరోజు పునాది రాయబడలే అధ్యక్ష. 2016లో చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఉమాభారతి గారి సమక్షంలో వీరికున్న పరిజ్ఞానం అంతా ఆంధ్రప్రదేశ్కి నీళ్లను ఎట్లా అందించాలి, ఆంధ్రప్రదేశ్ని ఎట్లా అభివృద్ధి చేయాలో ఆ మీటింగ్ మినిట్స్లో మాట్లాడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రెండు నిర్ణయాలు ఈరోజు మనకు ఈరోజు సమస్యగా మారినాయి అధ్యక్ష. ఇదే మీటింగ్ మినిట్స్ కాపీ అధ్యక్ష. ఇది నేనేమి నా సొంతంగా లేకపోతే నేను ఎక్కడో తీసుకొచ్చి పెట్టింది కాదు అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ మినిట్స్, మీరు అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది 8 పేజీల డాక్యుమెంట్ ఉన్నది. ఈ 8 పేజీల రిలేటెడ్ ఎవరెవరు పాల్గొన్నారో కూడా ఇందులో లిస్ట్ ఉన్నది అధ్యక్ష. ఉమాభారతి, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఈ ఎవరు ఆఫీసర్లు కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ డాక్యుమెంట్ కూడా మీకు అందుబాటులోకి నేను తేవదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సెకండ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ సెకండ్ మీటింగ్ ఆఫ్ అపెక్స్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇది మొదటిసారి మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్. ఆ రోజు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. 2019లో రెండోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, షెకావత్ గారు జలశక్తి మంత్రి, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి మారిండు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఇక్కడ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఆ మీటింగ్లో డేటెడ్ 22 అక్టోబర్ 2020 అధ్యక్ష. అందులో వీరు ఏం చెప్పొచ్చింది అధ్యక్ష. ఆ మీటింగ్ మినిట్స్ కూడా ఈరోజు నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష. ఎవరెవరు పాల్గొన్నారో కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. 6th October 2020 through wide conferencing under the chairmanship of Sri Gajendra Singh Shekhawat, Honorable Union Minister for Jal Shakti, Sri Y.S. Jagan Mohan Reddy, Honorable Minister, Chief Minister of Andhra Pradesh, and Sri Chandrasekhar Rao, Honorable Chief Minister of Telangana, to discuss and decide on the agenda items already circulated. దీని ప్రకారం వీళ్ళు పాల్గొని అందులో క్లియర్గా వీళ్ళు మాట్లాడుకున్నది ఏంటి అధ్యక్ష, Ministry of Jal Shakti, Government of India proposes that with regards to sharing of waters River Krishna, until the award of KWDT2 is notified, award of KWDT1 shall be in force. The working arrangement as agreed by both states shall continue. కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే, మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో 299 తెలంగాణ, 512 ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి 2020లో అన్నాడు అధ్యక్ష. మంత్రి మారినా వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. అప్పుడు ఒకవేళ ఏదైనా ఈరోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది, పాతది తెలుసో తెలియకనో తప్పు చేసినాం, ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం, మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష. 5.1 దీంట్లో మీటింగ్ మినిట్స్కి సంబంధించింది రీడౌట్ చేస్తున్న అధ్యక్ష. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ expressed his gratitude to Honorable Union Minister for giving him the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినా 299, 512 పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా, మీ కృతజ్ఞతగా ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు, ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ until and unless water sharing is finalized by the tribunal under section 3 of IS RWD
యాక్ట్ ఆఫ్ 1956 కేటగారికల్గా చంద్రశేఖరరావు గారే స్వయంగా పదే పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటుండ్రు కదా అధ్యక్ష. ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. ఇది మనకి ఇమ్మీడియట్గా మీటింగ్ మినిట్స్ మనకు సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్లో క్లియర్గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్గా 5.3లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. హీ స్టేటెడ్ దట్ the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956 బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. 2020లో మళ్ళీ బంగారం లాంటి అవకాశం వచ్చి కొత్త మంత్రి వచ్చినప్పుడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముందర మాట్లాడడానికి నీకు భయం అయి ఉండొచ్చు. ఎందుకంటే నీ పాత యజమాని కాబట్టి, పాత యజమానిని చూడంగానే అంతకుముందు అతని దగ్గర పనిచేసిన కొంచెం కడుపులు ఎక్కడో బుగులు ఉంటుంది. యజమాని ఎదురుగా నిలబడి పొటాపొటిగా మాట్లాడాలంటే కొన్నిసార్లు కొంచెం నర్వస్ అయిపోతాం. 2016లో చంద్రబాబు నాయుడు ముందర నిలబడి మాట్లాడడానికి చంద్రశేఖరరావు గారికి ఒకవేళ భయం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి, వయసులో నీకంటే చిన్నోడు, అనుభవంలో నీకంటే చిన్నోడు, జగన్మోహన్ రెడ్డి గారి ముందల్లన్నా నువ్వు గట్టిగా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావాల్సి ఉండే కదా అధ్యక్ష. అది కూడా చేయకుండా 2020లో శాశ్వతంగా ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ తేల్చే వరకు 299 మాకు చాలు అని చెప్పి ఈరోజు గుదిబండ రాసిచ్చిన డాక్యుమెంట్ అధ్యక్ష. ఈ విధంగా ప్రతి దగ్గర చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు శాశ్వతమైన మరణ శాసనం రాసిండు. ఇవన్నీ కూడా నేను కృష్ణానది జలాలకు సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలో ఏ విధంగా నీటి పంపకాలు జరుగుతాయి, నీటి పంపకాలకు ట్రిబ్యునల్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ పంపకాలు జరిగిన నీళ్ళకి సిడబ్ల్యూసి ఏ విధంగా అనుమతులు ఇస్తుంది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సమస్య వస్తే రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏ విధంగా వివరించాలో వాటికి సంబంధించిన వివరాలంతా చెప్పిన అధ్యక్ష. ఇది మొదటి అంకం మాత్రమే. మహాభారతంలో 18 అంకాలు ఉన్నట్టు నీళ్ళకు సంబంధించి కృష్ణానది జలాలకు సంబంధించిన మొదటి అంకం మాత్రమే ఇదే అధ్యక్ష. అంటే నీళ్లు ఏ విధంగా పంపకాలు జరగాలనో, ఏ విధంగా అనుమతులు తెచ్చుకోవాలనో, ఏ విధంగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలనో, ఏ విధంగా ఆ నిర్మించుకున్న ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మనం పంచుకున్న పంపకాలను అమలు చేయడమే వాళ్ళ బాధ్యత. నీటి పంపకాల బాధ్యత వాళ్ళది కాదు అధ్యక్ష. అదేవిధంగా సిడబ్ల్యూసి నువ్వు కట్టుకునే ప్రాజెక్టులకు మాత్రమే అనుమతులు ఇస్తుంది అధ్యక్ష. నీటి కేటాయింపులు చేయదు సిడబ్ల్యూసి. నీకు అందుబాటులో ఉన్న నీళ్లకు మాత్రమే అనుమతులు ఇస్తుంది అధ్యక్ష. నీళ్ల కేటాయింపులు ఎవరు చేయాలంటే ట్రిబ్యునల్ చేయాలి అధ్యక్ష. ఇవాళ ఆ ట్రిబ్యునల్ 2004లో రెండవ ట్రిబ్యునల్ ఏదైతుందో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని 2004లో అపాయింట్ చేస్తే ఈరోజు 2026 వచ్చింది అధ్యక్ష. 21 సంవత్సరాలైనా ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళని ఇవ్వాలనో, ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకోవాలనో, ఏ రకంగా నీటి పంపకాలు జరగాలనో తేల్చలేదు అని అంటే 21 సంవత్సరాలు నడిచిన కేసులు రాబోయే 20 సంవత్సరాలు నడవదని గ్యారెంటీ ఎవరని చెప్పగలరా అధ్యక్ష? ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని దానికి లింకు పెట్టి తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా తాకట్టు పెట్టి 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ 4.47 టీఎంసీల కెపాసిటీతోని కృష్ణా నుంచి అక్రమంగా నీళ్లు తరలించడాన్ని ఉన్నదాన్ని 13.37 టీఎంసీల నీళ్లు తరలించడానికి నీ 10 ఏళ్ల నిర్వాహకం చేసి ఈరోజు చేసిన నిర్వాహకానికి నీకు ప్రజలు విధించిన శిక్షకు కొంతకాలమైన మౌనంగా ఉండాలి కదా అధ్యక్ష. అట్లా ఉండకుండా ఉల్టా మమ్మల్నే సాంబశివరావు గారు చెప్తారు, చోర్ కోత్వాల్కు ఉల్టాడాయే, ఉల్టా చోర్ కోత్వాల్కు డాటా అని నిన్న సాంబశివరావు గారు చెప్తుండే. ఇది ఒక అంకం అధ్యక్ష. ఇక రెండవ అంకానికి వస్తే అధ్యక్ష,
ఇప్పుడు ప్రధానమైన వివాదం అంతా ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అనుమతుల గురించే కదా అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ ఎట్లా మంజూరు అయిందో కూడా సమాజానికి మనం చెప్పాలి కదా అధ్యక్ష. ఇది ఏమన్నా చంద్రశేఖరరావు మంజూరు చేసిండు అనుకుంటున్నారు అధ్యక్ష? చంద్రశేఖరరావు గారికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో ఈ సమంతైనా సంబంధం ఉందని మీరు ఎవరైనా అనుకుంటే అది భ్రమనే. మొట్టమొదట ఈ లెటర్ మహబూబ్నగర్ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టమని మొట్టమొదట లేఖ పెట్టింది విఠలరావు గారు అధ్యక్ష. మా కొడంగల్ వాసి లగచర్ల, మీకు తెలుసు మీ అమ్మమ్మ గారు ఊరు అక్కడనే. విఠలరావు గారు సీనియర్ మాజీ పార్లమెంట్ సభ్యులు దేవరకొండ విఠలరావు గారు మొట్టమొదట 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి లెటర్ రాసిండు అధ్యక్ష. ఏం రాసిండు అధ్యక్ష? జలయజ్ఞం సబ్జెక్ట్లో డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ పొటెన్షియల్ ఇన్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ టు అరెస్ట్ మైగ్రేషన్ ఆఫ్ పాలమూరు ఈస్ టేకింగ్ అప్ ఆఫ్ పాలమూరు లెఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిక్వెస్టింగ్ రిగార్డింగ్. మొట్టమొదటి లేఖ విఠలరావు గారు పెడితే విఠలరావు గారి లెటర్ మీద పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, డికే అర్ణ గారు, స్వర్ణ సుధాకర్ గారు సంతకం పెట్టి ఈ లేఖ మొట్టమొదట పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు పునాది పడ్డది, కాగితం పెట్టింది, ఇది కట్టాలని కోరిక కోరింది దేవరకొండ విఠలరావు గారు. మా పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన విఠలరావు గారు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సేవలు అందించిన విఠలరావు గారు ఈ ప్రాజెక్టును పెట్టిండు. ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఎక్కడో ఒక దగ్గర పేరు పెట్టాల్సి వస్తే విఠలరావు గారి పేరు పెట్టాలి అధ్యక్ష. దీనికి ఈ ఆలోచన చేసి రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూర్చొని, రాజశేఖర రెడ్డి గారి సంతకం ఇక్కడ ఉంది అధ్యక్ష, ప్లీజ్ పుట్ అప్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎండార్స్మెంట్ తో విఠలరావు గారు మొట్టమొదట వారికి ఉన్న పరిచయాన్ని ఉపయోగించి మొట్టమొదట పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 2009లో ప్రారంభం పలికింది విఠలరావు గారు అధ్యక్ష. వారి పేరును గుర్తు చేసుకోవాలి, రికార్డులో ఉండాలి అధ్యక్ష. ఎందుకనంటే చరిత్రలో పాలమూరు రంగారెడ్డి ఎట్లొచ్చిందో కూడా మనం భవిష్యత్ తరాలకు చెప్పాలి అధ్యక్ష. ఆ తర్వాత డికే అర్ణ, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, సినిమాటోగ్రఫీ, ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 16/8/2012. రిక్వెస్ట్ ఫర్ టేకింగ్ అప్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ survey regarding the Telangana Retired Engineers Forum represented the districts of Mahbubnagar, Rangareddy and Nalgonda contributes 68% of the catchment area to Krishna Basin, whereas only a quantity of 36.62 is being utilized in the area of the purpose of irrigation, and this area has got every right to utilize the water of Krishna as per the international water laws. మొట్టమొదట 16/8/2012 నాడు మంత్రిగా డికే అర్ణ గారు లేఖ రాస్తే అందులో సంతకం పెట్టిన దాంట్లో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యే, ఆనాడు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, డికే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి. పాలమూరు జిల్లా ప్రజలు, ప్రతినిధులు రాజకీయాలు చూడలే, పార్టీలు చూడలే. ఎడారిగా మారిన పాలమూరును, వలసలు పోతున్న పాలమూరును, కరువు ప్రాంతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రావాలా, 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్టును పెట్టి రెండో లేఖ డికే అర్ణ గారు రాసిండు అధ్యక్ష. డికే అర్ణ గారి లెటర్ మీద GOMS నెంబర్ 72 డేటెడ్ 8/8/2013 Palamuru lift irrigation scheme administrative approval for 6.91 crores for detailed survey and preparation of detailed project report of Palamuru Rangareddy lift irrigation scheme accorded orders issued. ఉమ్మడి రాష్ట్రంలో 8/8/2013 నాడు GOMS నెంబర్ 72 ప్రకారం 10 lakh acres కి 70 TMC వాటర్ ని పర్ డే 2 TMC ఎత్తడానికి మొట్టమొదటి జీవో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జీవో అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ఉమ్మడి రాష్ట్రంలో కూడా సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకత్వంతో కొట్లాడి ఆనాడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఈ జీవోను తెచ్చారు. 2012లో చంద్రశేఖరరావు ఎక్కడుండే తెలుసా అధ్యక్ష? మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఏ ప్రాంతానికైతే ప్రాజెక్టు కావాలని ఆనాడు వీళ్ళందరూ అడిగిన పార్టీలకు అతీతంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, గురునాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, స్వర్ణ సుధాకర్ లాంటి వాళ్ళు మాట్లాడి సంతకాలు పెడితే
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల టెండర్లలో కాంట్రాక్టర్లలో కమిషన్లు కొట్టిన చంద్రశేఖరరావు ఆనాడు పాలమూరుకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పాలమూరు ప్రాజెక్టు కావాలని అడగలేదు అధ్యక్ష. ఆనాడు అడిగింది కాంగ్రెస్ పార్టీ. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అడిగి ఈ ప్రాజెక్టును శాంక్షన్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఏ నైతిక హక్కుతో ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాడని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ జీవో అధికారికం అధ్యక్ష. ఈ జీవోను కూడా రికార్డులో మీరు పెట్టాలి అధ్యక్ష. అధ్యక్ష, ఆయన చేసిన గొప్పతనం కూడా నేను చెప్తా అధ్యక్ష. మీరు అట్లాగే అనుకోను, ఒకవేళ ఆయన చెప్పలేదు ఆయన చేయలేదు అని నేను అనుకున్నారు అధ్యక్ష. ఇంకో లేఖ కూడా నేను ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. ఇప్పుడు జి ప్రసాద్ కుమార్, ఫార్మర్ మినిస్టర్ ఫర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్, తెలంగాణ స్టేట్, డిసెంబర్ 2014 పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం త్వరగతిన పూర్తి చేయాలని చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత గడ్డం ప్రసాద్ కుమార్ అనే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు ఈనాడు స్పీకర్ గారు రాసిన లేఖ అధ్యక్ష. ఇది రంగారెడ్డి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి గారు తెస్తే నీళ్లు రాలేదు అధ్యక్ష. గడ్డం ప్రసాద్ కుమార్ పోయి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు కావాలని రాసిన లేఖ అధ్యక్ష. ఈ లేఖనే కాదు, ఈ లేఖకు తోడుగా ఆనాటి చీఫ్ మినిస్టర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ లేఖ రాసింది అధ్యక్ష. 30/12/2014 నాడు డిపార్ట్మెంట్ కి ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐ అండ్ కార్డ్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ హైదరాబాద్ subject CMO proposal to complete the lift irrigation scheme of Palamur Rangareddy district representation of G Prasad Kumar, former minister for handloom and textiles, received by honorable chief minister అధ్యక్ష. మీరు ఇచ్చిన లేఖ మీద ఆనాడు మీ ఒత్తిడికి 2014 30 డిసెంబర్ నాడు కొత్త సంవత్సరానికి అడుగు పెట్టబోయే ముందల మీ లేఖ వల్ల రంగారెడ్డి జిల్లాకు కూడా ఇవ్వాలని ఈ రోజు ఈ లేఖను కూడా నేను రికార్డులోకి అధికారికంగా తీసుకొస్తున్నా అధ్యక్ష. ఈ ప్రాజెక్టులు సాధించడానికి ఎవరెవరు ప్రయత్నం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా చరిత్ర పుటలలో వాళ్ళ పేరు ఉండాలని ఈ రోజు ఇవన్నీ తీసుకొచ్చిన అధ్యక్ష. ఇదంతా అటు మహబూబ్ నగర్ ఇటు రంగారెడ్డి లేకపోతే నల్గొండ కోసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చేయాలని చేసిన ప్రయత్నం అధ్యక్ష. ఇదొక భాగం. ఇక వారి దగ్గరకు వస్తున్న అధ్యక్ష, ఇన్ని ప్రజలు వలసలను నివారించడానికి, కరువును నిర్మూలించడానికి, పాలమూరు రంగారెడ్డి వెనుకబాటుతనాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నాలు వీళ్ళందరూ చేస్తే చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో ఇచ్చిండు అధ్యక్ష. ఎప్పుడు జీవో ఆర్టీ నెంబర్ 69 డేటెడ్ 1/8/2014 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డీటెయిల్డ్, అంటే గవర్నమెంట్ వచ్చిన ఎంబడే అధ్యక్ష. జూన్ 2కు గవర్నమెంట్ అపాయింట్ అయితే 8 అంటే సరిగ్గా 2 నెలలు detailed survey and preparation for detailed project report, entrustment of the work, engineering staff college of India on nomination basis for amount of 5,71,22,488 administrative approval accorded so and so అధ్యక్ష. దాంట్లో ఏముంది? the agency shall complete the work within 3 months from the date of entrustment of the work. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్కి సర్వే కోసం రిపోర్ట్ ఇచ్చారు, సర్వే కోసం ఆర్డర్ ఇచ్చి నామినేషన్ బేసిస్ మీద వర్క్ ఇచ్చిండు అధ్యక్ష. దీని తర్వాత తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఆ రిపోర్ట్ మీద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ హెల్డ్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఆన్ 3/9/2014 రిగార్డింగ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇందులో 14 మంది పాల్గొన్నారు. దీంట్లో ముఖ్యమైన వాళ్ళు శ్యామ్ ప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్, కె పెంటారెడ్డి స్పెషల్ ఆఫీసర్, రిటైర్డ్ ఎస్సీ ట్రాన్స్కో. అంటే వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత నమ్మకమైన వాళ్ళు, విశ్వాసపాత్రులు. ఆనాడు ప్రాజెక్టులు క్లియర్గా ఆ రోజు ఇవన్నీ ఎందుకు వివరాలు చెప్తున్నా అంటే ఎక్కడ చంద్రశేఖరరావు గారు మనల్ని తప్పుదోవ పట్టించి నిధుల దోపిడీకి పాల్పడ్డాడో, నీళ్ళలో మనకు అన్యాయం చేసిండో చెప్పడానికి వివరాలని కూడా చెప్తున్నా అధ్యక్ష. వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ రిపోర్టు వీళ్ళు ఈ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత రిపోర్టు మీద రిటైర్డ్ ఇంజనీర్స్ 14 మంది పదే కూర్చొని వెట్టింగ్ చేసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, బేస్డ్ ఆన్ ది యావరేజ్ ఫ్లడ్ డేస్ ఈజ్ ఫౌండ్ దట్ ద ఫ్లడ్ డిశ్చార్జ్ ఓవర్ అబౌవ్ 1 lakh క్యూసెక్స్ ఈజ్ ఫర్ 25 to 28 days ఓన్లీ. 1 లక్ష క్యూసెక్ల ఫ్లడ్ 25 నుంచి 28 రోజులు వస్తుంది జూరాల నుంచి తీసుకోవాల్సిన దాని మీద రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు అధ్యక్ష, అకార్డింగ్లీ ఈఎస్సి ప్రిపేర్ ద ప్రిలిమినరీ ప్రపోజల్స్ విత్ 3-stage లిఫ్టింగ్ టు పంప్ 70 TMC of flood water in 25 days from Jurala foreshore reservoir from elevation of
318.5 meters to 675 at Lakshmidevipalli proposed new reservoir. జూరాల నీళ్ళు ఎత్తితే 318 మీటర్ల నుంచి ఎత్తి 675 మీటర్లు లక్ష్మీదేవిపల్లి. మా శంకర్ ఏడుస్తూ బాధపడుతున్నాడు కదా అధ్యక్ష, మాకు అన్యాయం జరిగిందని. లక్ష్మీదేవిపల్లి షాద్నగర్ల అధ్యక్ష, అక్కడికి నీళ్ళు ఎత్తిపోయడానికి ఉన్నది. ఇక్కడ 1 లక్ష క్యూసెక్ల నీళ్లు 25 నుంచి 28 రోజులకు అందుబాటులో ఉన్నది. దీన్ని 2 టీఎంసీలు పర్ డే ఎత్తుకుంటే సరిపోదు, 2.8 టీఎంసీ నీళ్ళని ఎత్తండి, ఇక్కడి నుంచే ఎత్తండి అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు నువ్వు అపాయింట్ చేసిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇంజనీర్స్ అందరు కలిసి ఇచ్చారు. దీన్ని రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు కలిసి వెట్టింగ్ చేశారు. వీళ్ళందరూ ఆలోచన చేసి ఎన్ని రోజులు వరద జలాలు ఉంటాయో ఆ వరద జలాలకు సంబంధించి కూడా ఎంత ఎత్తుకోవాలో కూడా వాళ్ళు క్లియర్గా కేటగారికల్గా డైరెక్షన్ ఇచ్చారు. మోటామోటిగా చెప్పుకోవాలంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తుకుంటే 25 రోజులు ఎత్తుకున్నా మీకు 75 టీఎంసీలు వస్తాయి, 70 టీఎంసీలు దాటుతుందని చెప్పి వాళ్ళు ఇయ్యడమే కాకుండా వాళ్ళు సంతకాలు పెట్టించేది అధ్యక్ష. సంతకాలు లేవని బుకాయించే అవకాశం ఉంటుంది. అందుకే సంతకాలు ఉన్న పేజీ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ ఇంజనీర్ వాళ్ళ సంతకం పెట్టిన మీటింగ్ మినిట్స్ మీకు ఈరోజు చూపిస్తున్న అధ్యక్ష. ప్రతి సందర్భంలో జూరాల నుంచి మార్చమని ఎవ్వరు చెప్పలే అధ్యక్ష. మొట్టమొదటి ప్రాజెక్టును నిర్మిస్తే 22 పంపులు 3 లిఫ్టులు అధ్యక్ష. 22 పంపులు 3 లిఫ్టులకు 14 పంపులు ఫస్ట్ స్టేజ్లో, 4 పంపులు రెండవ స్టేజ్లో, 4 పంపులు మూడవ స్టేజ్లో, 22 పంపులు. దీని ధర 5,185.82 కోట్ల రూపాయలు అధ్యక్ష. దీని ప్రకారము సివిల్ వర్క్స్కి 18,446 కోట్ల అధ్యక్ష. టోటల్గా ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి 32,200 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇందులో రిజర్వాయర్లు ఎన్ని నీళ్లు ఎత్తినవని కాదు అధ్యక్ష, ఎన్ని నీళ్లు ఒడిసి పట్టుకున్నాం అనే దాంట్లోనే ఉంది అధ్యక్ష. విషయం అంతా ఎన్ని నీళ్లు ఎత్తుతున్నాం అనే దాంట్లో లేదు. ఎత్తుకొని ఎడబోసుకుంటావు అధ్యక్ష. ఎత్తి పోసి ఒడిసి పట్టుకుంటేనే దాంట్లో వ్యవహారం ఉంది అధ్యక్ష. 32,500 కోట్లతోని కట్టే జూరాల దగ్గర 70 టీఎంసీల నీళ్ళు ఎత్తుతే 121.36 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అధ్యక్ష. దీనికి 121 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతోని ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది అధ్యక్ష. 70 టీఎంసీలు ఎత్తి 121 టీఎంసీలు స్టోరేజ్ చేసి 22 పంపులు 3 లిఫ్టులతోని 32,500 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు డిజైన్ అయింది. సాంకేతిక నిపుణులు అనుమతి ఇచ్చారు, సాంకేతిక నిపుణులు మొత్తం రిపోర్ట్ ఇచ్చారు, శాంక్షన్ కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ శాంక్షన్ ఇంజనీర్లు అందరూ అయిపోయి అన్ని లెవెల్స్లో వెట్టింగ్ అయిపోయి జీవో ఇవ్వమన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయినప్పుడు చిన్న క్వేరీ రాసి మళ్ళీ వెనక్కి తిప్పిండ్రు అధ్యక్ష. ఆ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ రోజు వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. దానికి కూడా వస్తా. ఎప్పుడైతే ఇది వచ్చిందో దర్బారు నడుస్తున్నది, రాజుగారు విన్నాడు. ఎవడా చెప్పింది జూరాల్లో ఆడ 11.94 టీఎంసీ ఉంది, అసూట పోతే పెద్దది ఉన్నది శ్రీశైలం కడుకొని నడువు రాడుకన్నాడు. ఈడ ఎత్తుతేనేమో 318 మీటర్స్ ఎత్తు నుంచి ఎత్తు అధ్యక్ష. జూరాలకు షిఫ్ట్ చేయంగానే మనం పైకి వస్తే ఎత్తుడు తక్కువ ఉంటే కరెంటు తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష. పంపుల లిఫ్టులు తక్కువ ఉంటే కరెంటు ఖర్చు తక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా. ఇదేమైంది, ఇది అట్లా ఓంగానే కిందికి పోయింది అధ్యక్ష. తలకాడ వదిలేసి తోక కాడికి పోయిండు. తోకేడుంది 240 మీటర్ల ఎత్తులు ఉంది అధ్యక్ష. ఇక్కడనే గేమ్ ఉంది. 240 మీటర్ల నుంచి ఎత్తుడు మొదలు పెడితే 5 స్టేజెస్ అయిపోయింది అధ్యక్ష. 3 స్టేజ్లు ఉన్న జూరాల శ్రీశైలం మార్చడంతో 5 స్టేజ్లు అయిపోయింది అధ్యక్ష. 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి అధ్యక్ష. స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు, స్టేజ్ 3లో 10 పంపులు, స్టేజ్ 4లో 5 పంపులు, స్టేజ్ 5లో 3 పంపులు. ఇందులో కూడా మనం ప్రతి స్టేజ్లో జూరాలలో స్టేజ్ 1లో ఆయకట్టు వచ్చేసి 3,23,447. స్టేజ్ 1లో నీళ్లు రాగానే ఎంబడే ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. స్టేజ్ 2లో స్టేజ్ 1లో జూరాల 1,45,000 ఎకరాలు, స్టేజ్ 2లో 3,23,000 ఎకరాలు, స్టేజ్ 3లో
5,31,000 ఎకరాలు అధ్యక్ష. ప్రతి స్టేజ్లో ఎత్తంగానే ఆయకట్టకు నీళ్ళు ఇచ్చుకుంటాం, మళ్ళీ పైకి ఎత్తుకుంటూ పోయారు అధ్యక్ష. జూరాలలో ఉన్న అడ్వాంటేజ్ ఇది. ఎప్పుడైతే శ్రీశైలానికి షిఫ్ట్ అయిందో అధ్యక్ష, 37 పంపులు 5 లిఫ్టులు కాగానే స్టేజ్ 1లో నిల్, స్టేజ్ 2లో నిల్, స్టేజ్ 1లో 9 పంపులు, స్టేజ్ 2లో 10 పంపులు, 19 పంపులు వారు అన్నట్టు అంగుళం కూడా నీళ్ళు ఇవ్వకుండానే నిల్లు మీదనే డిజైన్ అయినాయి అధ్యక్ష. ఇంకా ఈ పంపుల లిఫ్టులలో ఎవరికి లాభం వచ్చింది, ఎవరింట్లో కనక వర్షం కురిసింది, ఎవరు పండగ చేసుకున్నారో నువ్వు అర్థం చేసుకో అధ్యక్ష. ओ अकबर साहब वही बोल रहे बार बार, मैं ये कुर्सी में बैठा हूँ, मैं सब कुछ नहीं बोल सकता हूँ, मगर वो साहब तो बोल रहे हैं ना, उनको तो 26 साल का तजुर्बा है, मेरा तजुर्बा थोड़ा कम है, मेरा 14-15 साल का तजुर्बा है, उनका तो 26 साल का तजुर्बा है, बहुत सारे लोगों को देखा है ना, इसीलिए साहब ने कह रहा है कि भाई क्या हो रहा, कहाँ हो रहा, ये वाला ఇది ఇక్కడ ఎప్పుడైతే 37 పంపులు 5 లిఫ్టులు అయినాయో దీని అంచనా 10,335 కోట్లు అయింది అధ్యక్ష పంపుల లిఫ్టులకు. అధ్యక్ష జూరాల దగ్గర కడితే పంపులకు లిఫ్టులకు 5,185 కోట్ల అధ్యక్ష. ఇక్కడికి వచ్చే వరకల్లా 37 పంపులకు 10,335 కోట్ల అధ్యక్ష. స్ట్రైట్గా 100% సరాసరి 100% పెంచి 5,185 కోట్లను 10,335 కోట్లకు పెంచుకున్నాడు అధ్యక్ష. సీదా 5,200 కోట్ల రూపాయలు పంపులకు లిఫ్టులకు పెంచి దీన్ని టోటల్ ఏం చేసిండు అధ్యక్ష, లెక్కలు 35,250 కోట్లకు అంచనా చూపించింది. పోనీ పంపులకు లిఫ్టులకు 5,000 కోట్లు మింగితే మింగిండి అనుకుందాం, ఆకలి ఎక్కువ ఉంది అనుకుందాం, పిల్లలు చాలా మంది ఉన్నారు, సంసారం పెద్దది, ఒకవేళ ఆశపడ్డాడేమో అనుకుందాం అధ్యక్ష జరసేపటికి. అట్లా కూడా ప్రజలు ఒప్పుకోరు. కానీ ఒకవేళ ఇక పేద కుటుంబం కాబట్టి ఇక ఇన్ని రోజులు ఆకలితో ఉన్నాడని ఏమైనా ఎక్కువ తిందాం అనుకున్నాడు అధ్యక్ష. రిజర్వాయర్ల కెపాసిటీ 70 TMCలకు తగ్గించిండు అధ్యక్ష. ఎన్ని ఎత్తినవని కాదు అధ్యక్ష, ఈయన ఏమన్నాడు, జూరాలలో నీటి లభ్యత తక్కువ ఉంది, 70 TMCలు ఎత్తుకుంటే మనకు సరిపోదు, శ్రీశైలం పోతే 90 TMCలు ఎత్తుకోవచ్చు, అందుకోసమే శ్రీశైలం పంపించిన అన్నాడు. మరి ఎత్తిన నీళ్లు 90 TMCలు ఎత్తి ఏడబోస్తున్నావు అధ్యక్ష, 70 TMCలే రిజర్వాయర్లు చేసిండు అధ్యక్ష. ఒకవేళ ఇదే జూరాలలో 70 TMCలకు తగ్గించుంటే ఇది ఏ 20,000కో 25,000 కోట్లకో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ పాటికి 100% కంప్లీట్ అవుతుండే అధ్యక్ష. ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి 70 TMCలకు చేసిండు అధ్యక్ష. ఏ రకంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ మోహం పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అధ్యక్ష? ఏ మోహం పెట్టుకొని ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే నేను మీరు అన్యాయం చేసిందని ఏ మోహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష? ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. నేను ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి సృష్టించిన అబ్రకదబ్ర కాదు అధ్యక్ష, ఇది అఫీషియల్ డాక్యుమెంట్. దీంట్లో ఇంకొక స్టోరీ చెప్తా అధ్యక్ష మీకు. అసలు ఇక ఈయనను ఏమనాలో నాకు తెలియదు, కానీ మంజూరు ఇట్లా ఇచ్చిండా 2015లో ఈ నిర్ణయం తీసుకొని చేస్తే 2022 వరకు డిపిఆర్ లేదు అధ్యక్ష, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. పదే అప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు కేసు వేసారు, ఇందులో అవినీతి జరిగిందని కొట్లాడుతూ ఉండే పాపం పెద్ద మనిషి. కొట్లాడి అలసిపోయి లాస్ట్కి ఆయన దగ్గరికే చేరిండి, ఆ తర్వాత కేసు కొట్టేసారు అధ్యక్ష. పెద్ద మనిషి అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష. మా జిల్లా ఇష్యూల్లో చాలా కొట్లాడిన, ఆనాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రావడానికి వారు ప్రధాన కారణం. అలాంటి వ్యక్తి ఇందులో జరిగిన దాని మీద నిత్యం కొట్లాడిండి అధ్యక్ష. సుప్రీంకోర్టు వరకు కొట్లాడి, సుప్రీంకోర్టుకు పోయినాక నాగం జనార్దన్ రెడ్డి గారు టీఆర్ఎస్లోకి పోయారు, ఆ కేసు కొట్టుడు పోయింది అధ్యక్ష. ఇది సారాంశం. అప్పుడప్పుడు అక్బర్ గారు అడిగితే వారికి తెలవడం కోసం వీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు 2022లో తయారు చేసిండు అధ్యక్ష. 2022లో దీన్ని ఎంతకు పెంచిండంటే 55,800 కోట్లకు ఈరోజు అంచనాలు పెంచిండు అధ్యక్ష. ఇందులో పోనీ ఇదన్నా మొత్తం 12.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయని అనుకుంటున్నారు అధ్యక్ష. ఇందులో ఈయన పెట్టింది ల్యాండ్ ఎక్విజిషన్కు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరీ అండ్ మైనర్ సబ్ మైనర్స్కి డిస్ట్రిబ్యూటరీస్ మీద పెట్టిన బడ్జెట్ ఎంత అధ్యక్ష అంటే అక్విజిషన్ అండ్ కాంపెన్సేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ 3,150 కోట్లు దీనికి పెట్టిండు అధ్యక్ష. డిస్ట్రిబ్యూటరీస్లకు ఒక 1,100 కోట్లు పెట్టిండు అధ్యక్ష. 4,200 కోట్లు పెట్టిండు అధ్యక్ష.
12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే భూసేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి 7,000 కోట్లు అయినట్టుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. ఓన్లీ కేవలం భూసేకరణకి ఈ డిస్ట్రిబ్యూటరీ 12.5 లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్లు ఇవ్వాలి అని అంటే 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. ఈరోజు 32,200 కోట్ల రూపాయలతో మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 85,000 కోట్ల రూపాయలకు ₹1 తగ్గదు అధ్యక్ష. అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా 1,00,000 కోట్లకు చేరుతుంది అధ్యక్ష. మీకు మొదట్లో చెప్పిన కదా అధ్యక్ష, గోదావరి మీద ఉన్న ప్రాణహిత చేవెళ్ళ ఎట్లా కాళేశ్వరం అయ్యి ఎట్లా 38,000 1,50,000 కోట్లు అయిందో డిట్టో యాజ్ ఇట్ ఈస్గా నువ్వు పేరు మార్చుకో. తుమ్మిడేటి బదులు జూరాల రాసుకో, మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో. చేసిన వాళ్ళు మాత్రం సేమే, నేరగాళ్ళ పేర్లు వేరే రాయక అధ్యక్ష. ఇద్దరు పంపులు లిఫ్టులు అయిన ఆయన్నే, నిర్ణయం తీసుకున్న ఆయన్నే. ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి 2022లో 15లో మొదలు పెడితే 22 వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది. 7 ఏళ్ళ అంచనాలు లేకుండా 20,000 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కన్నా నీళ్ళు ఇచ్చిండు అంటే అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి కూడా మీకు ఒక కాగితం చూపిస్తా అధ్యక్ష. ఇంత జరిగిందా అధ్యక్ష? మురళీధరరావు గారు రాసిన ఒక లెటర్ చెప్తా అధ్యక్ష. కేసీఆర్ గారు పదే మాట్లాడతారు కదా. ఫ్రమ్ సి మురళీధర్, బీటెక్ FIE, Engineer in Chief Irrigation and CAD Department, Erramanjil, to the Principal Secretary to Government I&CAD Department, Telangana State Secretariat. Date 9/6/2015. 2015లోనే మురళీధరరావు గారు ENC ఇరిగేషన్ కేసీఆర్కి అత్యంత ఆప్తుడు ప్రియపాత్రుడు రాసిన లెటర్ల లాస్ట్ పారాగ్రాఫ్ చదివినిపిస్తా అధ్యక్ష. The funds are proposed to meet the expenditure for the construction of the above Palamur Rangareddy lift irrigation scheme from the state funds only. The presently ongoing Pranita Chevella scheme is sought for approval as a national project from the Government of India, after which this project can be proposed under state plan funds over the next 4 years. స్పష్టంగా రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటాం, కేంద్ర ప్రభుత్వాన్ని ₹1 అడగం. ఇన్ని రోజులు నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖరరావు 9/6/2015 నాడు క్లియర్గా వాళ్ళ ENC గవర్నమెంట్లో రాసిన డాక్యుమెంట్ స్పష్టంగా మేము ఎవ్వరిని ₹1 అడగం, రాష్ట్ర నిధుల నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మేము కట్టుకుంటామని. ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. మురళీధర్ గారు ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖ, ఇది అఫీషియల్ రికార్డులకు రావాలి. ఈరోజు చంద్రశేఖరరావు గారు ఒకవేళ సభలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా AIBP యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రాంలో ఇది పెట్టుకుంటే 90% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు గివ్ దిస్ ఫండ్స్. బీమాకి 90% ఉంది మాకు. మాది కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు 90% కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయేది. ఈరోజు 85,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్కు పోలవరంకి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణకు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే. లేకపోతే పాలమూరు జిల్లాలో తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నమవుతుండే. వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోని మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి ఈ దాన్ని ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి, REC నుంచి 11.90 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎవడు కూడా జూదానికి అలవాటు పడ్డోడు కూడా, తాగుడు వ్యసనాలకు అలవాటు పడ్డోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ రేట్ కు ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష. అవసరమైతే కిడ్నీ అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో దేడు అధ్యక్ష. ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు PFCలో RECలో
11.90% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలు షార్ట్ టర్మ్ లోన్కి మీడియం టర్మ్ లోన్ కింద తెస్తే నేను తల తాకట్టు పెట్టి 50 సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టి గారు పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని 26,000 కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చినాం అధ్యక్ష. ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష. మన తరమే కాదు, మన తర్వాతి తరం, ఆ తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈరోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష. ఇవన్నీ కాగితాలు అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష. నేను ఎందుకు గాంధీ భవన్లోనో ప్రెస్ మీట్లలోనో మీడియా సమావేశాలలో ఎందుకు మాట్లాడలేదంటే ముఖాముఖి చంద్రశేఖరరావు గారితో చర్చిస్తే ఒక స్పష్టత వారికి, వారు తెలిసి దోపిడీకి పాల్పడడానికి నిర్ణయం చేసిండా, లేకపోతే అల్లుడిని నమ్ముకుంటే అల్లుడు శని పట్టిండా, అన్నీ ఉన్న అల్లుడి నోట్ల శని అన్నట్టు ఆ అల్లుడే ఏమైనా ఈయన తప్పుదో పట్టించిన ఆయన చెప్తాడేమో అని అనుకున్నా. లేకపోతే ఇద్దరు కలిసి తోడు దొంగలుగా ఈ 1,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినరా నేను కనుక్కోదలుచుకున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడడానికి ఈరోజు సభలోకి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా అంచనాలు పెంచి ఈరోజు ఈ రకంగా ప్రాజెక్టును కట్టిండి అధ్యక్ష. పోని ఈ కట్టిందన్న నిజమై మనం నీళ్ళు వచ్చి ఉంటే 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అన్నా మనం మర్చిపోయేటోళ్ళం. కానీ అది కూడా చేయలే అధ్యక్ష. ఎంత దుర్మార్గుడు అంటే ఆ దుర్మార్గానికి పరాకాష్ఠంగా ఆ పదం నాకు తెలియదు, ఇక్కడ అన్పార్లమెంటరీ పదం వాడలేము, కానీ చెప్పడానికి వేరే భాష లేదు. ఆ దుర్మార్గమైన చర్యల వల్ల పూర్తిగా దెబ్బతినిపోయింది. 2016లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో శ్రీశైలం దగ్గరకు పోయి నల్లమల ఫారెస్ట్లో పనులు జరుగుతున్నాయి. అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు కట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో బి హర్షవర్ధన్, బి అంటే బీరం హర్షవర్ధన్ రెడ్డి, హైదరాబాద్ తెలంగాణ పిటిషన్ వేసిండు అధ్యక్ష 2016లో. ఆ పిటిషన్లో ఎన్జిటిలో 17th February 2017లో గవర్నమెంట్ ఒక అఫిడవిట్ వేసింది అధ్యక్ష. ఇది ఆ మీటింగ్ ఆ డాక్యుమెంట్ ఎన్జిటిలో వేసిన డాక్యుమెంట్ అధ్యక్ష, నేను మీ ముందర పెడుతున్నా. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఆన్ 11/1/2017. The affidavit also asserts that the state of Telangana would be implementing the disputed project only with regard to the supply of drinking water and not for irrigation. ఈ ప్రాజెక్టు కేవలం తాగునీళ్ళ కోసమే కడుతున్నాము, ఇరిగేషన్కి ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి మేము సాగునీటికి తప్ప దేనికి వాడము అని చెప్పి కట్టిండు అధ్యక్ష. సాగునీటికని ఎందుకు ఒప్పుకున్నాడంటే పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలంటే సాగునీరు బహానాతోనే ఆ పంపులకు లిఫ్టులకు బిల్లులు ఇవ్వడానికి ఎన్జిటీలో కేసు వేసింది అధ్యక్ష. ఎన్జిటి ఏం చేసింది, ఇవన్నీ చూసి నువ్వు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి కొన్ని 100 కోట్లు అనుమతి లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా నువ్వు ఇవన్నీ నిర్మిస్తున్నావు, నీకు ఫైన్ పెనాల్టీలు వేస్తున్నావు అని తెలంగాణ రాష్ట్రానికి బీరం హర్షవర్ధన్ పిటిషన్ మీద కొన్ని 100 కోట్లు ఫైన్లు పెనాల్టీలు వేసింది అధ్యక్ష. దాంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది అధ్యక్ష. సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో 2021లో ఏం అఫిడవిట్ వేసింది అధ్యక్ష, ఇది సేమ్ 2021లో 8/12/2021 మన ఇరిగేషన్ సెక్రటరీ ఆనాటి రజత్ కుమార్ గారు అఫిడవిట్ ఫైల్ చేసింది అధ్యక్ష. రజత్ కుమార్ IAS. ఇందులో వారు ఏమంటారంటే 2021లో, అది 17లో, ఇది 2021లో PRLIS అంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యాజ్ ప్రెజెంట్లీ ప్లాన్డ్ హ్యాస్ నో ప్రొవిజన్ ఫర్ ఇరిగేషన్. మేము వ్యవసాయానికి ప్రాజెక్టే కడతలేము, వ్యవసాయానికి సంబంధం లేదని సుప్రీంకోర్టు ముందర పోయి ఈరోజు రజత్ కుమార్ ఇరిగేషన్ సెక్రటరీ పోయి ఫైల్ చేసిండు అధ్యక్ష. చివరికి సుప్రీంకోర్టు 17/2/2023 లేటెస్ట్ వన్, అంటే ఆయన దిగిపోయే సంవత్సరం, సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే అధ్యక్ష, ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అధ్యక్ష, సుప్రీంకోర్టు డైరెక్షన్ డేటెడ్ 17/2/2023, అంటే మొత్తం డీటెయిల్స్ అంతా రాసి లాస్ట్ కంక్లూజివ్ రిమార్క్స్ ఏమన్నారంటే ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు ఎన్రూట్ విలేజెస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్
7.15 thousand million cubic feet of water అంటే 7.15 టీఎంసీల నీళ్లు తాగునీళ్లకు వాడుకోవడానికే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతిస్తున్నామని 17/2/2023 నాడు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష, 12.5 లక్షల ఎకరాలు రంగారెడ్డి, మహబూబ్ నగరు, నల్గొండకు నీళ్ళు ఇస్తా, సస్యశ్యామలం చేస్తా, నేను దానికోసం ఎంతైనా ఖర్చు పెడతాని 55,000 కోట్ల రూపాయల అంచనాలు చూపించి సుప్రీంకోర్టులో కూడా ఇది తాగునీటి ప్రాజెక్టే, సాగునీటి ప్రాజెక్టు కాదు అని సుప్రీంకోర్టు ముందర స్పష్టంగా ఈ ప్రభుత్వం ఒప్పుకొని సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకొని సాగునీటికి ఎక్కడ డిస్ట్రిబ్యూటరీలు కానీ ల్యాండ్ ఎక్వేషన్ కానీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడే మీకు చదివినిపించిన కదా అధ్యక్ష, ఎక్కడ కూడా దానికి నిధులు కేటాయించలేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి పాలమూరు కానీ, రంగారెడ్డి కానీ, నల్గొండ కానీ తాగునీరు, సాగునీరు ఇవ్వాలని, పరిశ్రమలు రావాలన్న ఆలోచన లేదు. జూరాలలో కట్టాలని మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టును శ్రీశైలానికి తరలించి 5 లిఫ్టులు, 32 పంపులు, 55,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే, ఆ పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వడానికే గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఇది తాగునీటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆ కాంట్రాక్టర్కి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నిధులు ఆ కాంట్రాక్టర్ ఆయన పంచుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి మమ్మల్ని వచ్చి అడుగుతాడు, నువ్వు 45 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకున్నావని. నేను అడుగుతున్న అధ్యక్ష తమ ద్వారా, ఈరోజు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఈ ప్రాజెక్టు మార్చడం వల్ల ఏం జరిగింది అధ్యక్ష, దానివల్ల వచ్చిన నష్టాన్ని కూడా వివరించాలి, చాలా మందికి తెలవాలి. జూరాల దగ్గర ఏదైతే 72 జీవో 2013 నాడు మంజూరు చేసారో 70 టీఎంసీలో వరద జలాలతోటి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ఏ ప్రాజెక్టులకు కూడా రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఎవరు అభ్యంతరం పెట్టడానికి లేదు. ఆ ప్రాజెక్టులను పూర్తిగా కట్టుకోవాల్సిందే, ఆ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం లేదు. దాన్ని మానిటరింగ్ చేయడానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పెట్టినామని చెప్పి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మనకు మంజూరైన ప్రతి జీవోకు ఒక చట్టబద్ధత, ఒక రక్షణ కల్పించారు. ఎప్పుడైతే జూరాల నుంచి శ్రీశైలం మారిందో, సోర్స్ మారింది, 90 టీఎంసీలు పెరిగింది, మొత్తం లిఫ్టులు, పంపులు, ఏరియాలు మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇది కొత్త ప్రాజెక్టు, ఇది ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కాదు, ఈ ప్రాజెక్టును తక్షణమే నిలిపేయండి, నిలిపేయడానికి అవసరమైన అనుమతులు ఇవ్వండి అని ఇప్పుడు ఈ ఆర్డరు వచ్చిన ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఉందో అధ్యక్ష, చంద్రమౌళి రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిండు అధ్యక్ష. చంద్రమౌళీశ్వర్ రెడ్డి అండ్ అదర్స్ ఏదైతే బీరం హర్షవర్ధన్ రెడ్డి వేసిన పిటిషన్లో వీళ్ళు చేరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీన్ని మొత్తం జూరాల ప్రాజెక్ట్ అయితే మేము కూడా ఒప్పుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో అయింది, మాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడైతే శ్రీశైలంకు మారిందో, ఎప్పుడైతే 70 టీఎంసీలను 90 టీఎంసీలుగా మార్చిందో, సోర్సు మారింది, ప్రాజెక్టు మారింది, అంచనాలు మారినాయి. ఇది కొత్త ప్రాజెక్టు 2015లో మంజూరు చేసింది కాబట్టి ఈ ప్రాజెక్టును ఆపండి అని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును ఆపండి అని అక్కడ ఉన్న ఇరిగేషన్ దేవినేని ఉమామహేశ్వరరావు గారు పోయి అన్ని దగ్గరలో పిటిషన్లు పెట్టి కోర్టుకు పోయింది అధ్యక్ష. దాంతో ఏమైంది, 2022 వరకు సోర్సు చెప్పలేదు, అంచనాలు చెప్పలేదు, డిపిఆర్ లేదు. మెడకు గట్టిగా బిగుసుకొని కాంట్రాక్టర్కు బిల్లులు ఇచ్చేదాంతో పంపకాలలో తేడా వచ్చినప్పుడు దీన్ని ఏదో రకంగా బయటికి రావాలని వేసింది. అప్పుడేమన్నాడు, పాలమూరు రంగారెడ్డి వరద జలాల మీద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్టాండ్స్ తీసుకోకుండా మేము 90 టీఎంసీలు ఏదైతే అనుకున్నామో మాకు మంజూరైన దాంట్లో మాకు నీటి కేటాయింపులు ఏవైతే జరిగినాయో నీటి కేటాయింపులల్లో మాకు 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో మాకు వచ్చినాయి. రెండు నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర విభజన సందర్భంగా
89.15 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో మనం వాడుకుంటున్నామని లెక్క తెలిసింది అధ్యక్ష. 299 టీఎంసీలు ఏదైతే వాడుకుంటామన్నామో అందులో 89 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్. అప్పుడు ఏమన్నాడంటే 2022లో చంద్రశేఖరరావు గారు మైనర్ ఇరిగేషన్లో మాకు 89 టీఎంసీలు ఉన్నాయి, మేము అందులో 45 టీఎంసీలు చెరువులకు కుంటలకు వాడుకుంటలేము, ఆ 40 సగం మైనర్ ఇరిగేషన్ వాడుకుంటాము, మిగతా సగాన్ని మేము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వాడుకుంటాం, వీటిని వినియోగ మార్పిడి చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని ఫస్ట్ స్టెప్ చెప్పిండు. రెండో స్టెప్ ఏం చెప్పిండు, గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్కు మార్చడంతో 80 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి బేసిన్ నుంచి ఇంకొక బేసిన్కి తరలించినప్పుడు అంతర్జాతీయ జల విధానంలో అందులో మా వాటా 45 టీఎంసీలు వస్తాయి. గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా ప్రాంతానికి తరలించిన దాంట్లో 45 వస్తాయి. మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు మార్చిన దాంట్లో 45 టీఎంసీలు, నా 90 టీఎంసీలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వమని చెప్పి సిడబ్ల్యూసీకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సిడబ్ల్యూసీకి అనుమతి అడిగిండు అధ్యక్ష. అప్పుడు సిడబ్ల్యూసీ ఏమన్నా తెలుసా అధ్యక్ష, ఈ నీటి కేటాయింపులు నీటి వివాదాలు నేను చెయ్యను, KWDT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర కేసు ఉంది కదా, మీ వాదనలు అక్కడ వినిపించుకోండి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతానికి మార్చినందుకు నీకు 45 టీఎంసీలు ఒకవేళ అక్కడ నీకు అనుమతి వస్తే అనుమతి వచ్చిన వాటి మీద అనుమతి ఇవ్వడానికే నేనున్నా తప్ప నీకు ఆ నీళ్లను వాడుకోవడానికి అనుమతి ఇచ్చే అధికారము హక్కు నాకు లేదు, నువ్వు ఈ పంచాయతీ 45 టీఎంసీలు గాడి తెలుసుకోపో అని చెప్పిండు అధ్యక్ష. అంటే ఇంకో పెద్ద మనిషిని చూపించండు, పంచాయతీ ఈడ కాదా నువ్వు వాడుకో అని. అంటే మనము ఎక్సైజ్ మర్డర్ జరిగితే ఎక్సైజ్ ఆఫీస్కి వస్తే ఆయన ఏమంటాడు, అయ్యా ఈ కేసు నేను కట్టాను పోలీస్ స్టేషన్కో అంటాడు కదా. అట్లనే ఇది మందు తాగితే పట్టుకునేటోళ్ళ కేసులే కడతా, నేను సంపేటోళ్ళ కేసులు పోలీస్ స్టేషన్లో కడతారు, ఆడుకో అని ఆడు దోలిండి అధ్యక్ష. ఇది ఇక్కడ కాదు తెగాల్చింది, గక్కడవో అని. రెండో దానికి ఏమన్నాడు అధ్యక్ష, బాగానే ఉందా 89 టీఎంసీలు నీకు మైనర్ ఇరిగేషన్కి ఉన్నాయి కదా, ఈ 89 టీఎంసీలలో 45 వాడుకుంటున్నావు, మిగతా 45 మిగిలిచ్చిన అంటున్నావు కదా, ఓ పంజయ్ ఈ రంగారెడ్డి పాలమూరు నల్గొండ జిల్లాలో ఈ చెరువులు ఎన్ని ఉన్నాయో అన్ని చెరువులలో 30 సంవత్సరాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు నువ్వు లెక్క తీసుకురాపో అని చెప్పిండు అధ్యక్ష. ఇక చూసుకో 30 ఏళ్ళ నుంచి రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు కుంటలు ఊర్లలో ఉన్న దాంట్లో 89 టీఎంసీలలో ప్రతి సంవత్సరం ఎన్నెన్ని వాడుకున్నావు ఎన్నెన్ని మిగిలిచ్చినావు 30 ఏళ్ళ లెక్క తీసుకొస్తే అప్పుడు ఈ 45 టీఎంసీలకు నేను అనుమతి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది, అది తీసుకురాపో అని చెప్పి సిడబ్ల్యూసీడు మరి రెండో దానికి నూకిండు అధ్యక్ష. మొదటిదేమో అటు తోసిండు, రెండోదేమో ఇటు తోసిండు. 30 ఏళ్ళ లెక్కలు ఏడున్న అధ్యక్ష. మా ఊర్లో అయితే చెరువు ఉంది అధ్యక్ష, వర్కలకుంటే చెరువు అంటారు. ఎడకాలం వస్తే పసులు నీళ్ళ కాడికే పోతాం, దాని కిందనే వ్యవసాయం. ప్రతి ఊరికో చెరువు ఉంటుంది. ఏమన్నా లెక్కలు ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర? లెక్కలు లేవు. ఈ లోపల నువ్వు ఈ లెక్కలు ఇవ్వమంటే 30 ఏళ్ళ లెక్కలు ఎవరి దగ్గర ఉన్నాయి? 7 ఉన్నాయి అధ్యక్ష. పంచుకున్న లెక్కలే చెప్తలేడు, ఇక ఈ లెక్కలేడు చెప్తాడు. ఇది ఇక్కడ ఉన్నాక ఆంధ్రప్రదేశ్ ఏమన్నది ఇట్లా ఈయన పోయి అట్లా వేస్తే సార్ ఇగో ఇదోటి ఉన్నది, నాయ నరసింహారెడ్డి గారు చెప్పేటోళ్ళు కమిషన్ కాకతీయ అని. సార్ వీళ్ళు అబద్ధాలు చెప్తారు, 89 టీఎంసీలు కాదు 150 టీఎంసీలు వాడుకుంటారు మైనర్ ఇరిగేషన్లో. నిన్న మొన్ననే కమిషన్ కాకతీయాల ఇవన్నీ చెరువులు పునరుద్ధరించినాం, ఊర్లు పచ్చగా అయిపోయినాయి, మొత్తం చెరువులలో నీళ్లు నిండినాయి. ఇగో వాళ్ళే అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టారని సింపుల్గా కమిషన్ కాకతీయ వెబ్సైట్లలో వీళ్ళు గొప్పలు చెప్పుకోరు కదా అధ్యక్ష. మేము అన్ని ఊర్లలో చెరువులు పునరుద్ధరించినాం, గొలుచుకట్టు చెరువులు గలగల వాడుతున్నాయి సెలయర్లు అని. ఒక ఆయన పాటలు పాడేట ఆయన వాళ్ళకు భజన సంఘం ఉన్నాడు అధ్యక్ష. ఖాళీగా ఉన్నప్పుడు ఆయన బిచ్చి పాడించుకుంటుంటాడు చంద్రశేఖరరావు. ఆ పాడేట ఆయన పెట్టి పాటలు పాడించారు అధ్యక్ష. ఊర్లో చెరువు వంగే నీళ్లు వచ్చే అని చెప్పి దర్వేసుకున్నారు అధ్యక్ష. అవన్నీ దాంట్లో పెడితే ఆ కాగితాలన్నీ తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్ తీసుకొని పోయి సిడబ్ల్యూసీ దగ్గర పెట్టారు. సార్ మైనర్ ఇరిగేషన్ల వాడకం తగ్గలేదు, వాడకం పెరిగింది, ఇది నేను చెప్తలేను, కమిషన్ కాకతీయాల వాళ్ళే చెప్పారు, ఈ కాగితాలు తీసుకొని పోయి ఆడేసిరు అధ్యక్ష. దాంతో ఆ 45 గుటుక్కుమన్నది. అంటే ఈ 45 ఏమో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తేల్చే వరకు ఇద్దే కదా. 30 ఏళ్ళ లెక్కలే కాకుండా నువ్వు చెప్పిన మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయాల దొంగ లెక్కలు కూడా గుదిబండగా తయారై ఈ 45 ఇట్లా కాకెత్తుకుపోయింది అధ్యక్ష. ఇక చెప్పురు అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల అనుమతి ఎట్లొస్తుంది? ఈ స్టేజ్లో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నాడు అధ్యక్ష. ఇది మొత్తం ఉపోద్ఘాతం. ఇది వచ్చిన తర్వాత మేము ఫస్ట్ మీటింగ్ పెట్టినాం, మాట్లాడినాం. ఈ అన్ని కాగితాలు తీయ మొదలెడితే ఒకటొకటి అప్పుడు దొరికినాయి. ఆర్క్యూస్ తవ్వకాలు దొరుకుతారు కదా పరిశోధన దీంట్లో,
తవ్వకాలకు పోయి తవ్వంగా ఎతికితే ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది అధ్యక్ష. ఇదంతా కూడా నేను కంపేర్ చేసి 2 ఏళ్ళు వారు కష్టపడే శ్రమనంతా నేను ఇట్లా క్రొనాలజీ చేసి కొంచెం ఇంకా కూడా కొన్ని మిస్ అయి ఉండవచ్చు. నాకు జ్ఞాపకం ఉన్నంత మేరకు, నేను చదివినంత మేరకు, నా దగ్గర కాగితాలు అందుబాటులో ఉన్న మేరకు మీకు రాసి ఈ స్టేజ్లో వారికి నాకు ఎంపీగా పనిచేసి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ఎంపీగా పనిచేసి, ఆ ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎంపీలు కానీ మాకు పరిచయం ఉండి ఇక మళ్ళీ పోయి కూర్చున్నాం. అయ్యా 30 ఏళ్ళ లెక్కలు అడిగితే ఎవరి దగ్గర ఉన్నాయి? ఎందుకంటే అంతా ఒక్కొక్క చెరువుకు లెక్కలు కట్టాలంటే చెరువులు ఉన్నాయా తెలియదు, చెరువులు లేవా తెలియదు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అయినాయా తెలియదు, ప్లాట్లలో ఇండ్లు అయినాయా తెలియదు. ఇవన్నీ లెక్కలు ఏడాదిస్తా నీకు దండం పెడతా. గట్ల అడగక కానీ క్లస్టర్ కింద అడుగు లెక్క తెచ్చిస్తా. ఆ క్లస్టర్ కింద లెక్కేసుకొని ఈ 45 టీఎంసీలకి ఆ 45 ఆడికి పంపించడం అది ఎన్నడ తేలుతుందో దైవాధీనము. ఆయన వయసు ఇప్పుడు 85 ఏళ్ళు సార్. ఆయన అపాయింట్ చేసినప్పుడు 65 ఏళ్ళు. ఇప్పుడు అది తేల్చే వరకు 85 ఏళ్ళు వచ్చిన బ్రిజేష్ కుమార్ గారికి. ఆయనకు 65 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 2004లో ఆయనను ట్రిబ్యునల్ చైర్మన్ చేశారు సార్. ఇప్పుడు ఆయనకు 86 ఏళ్ళు వచ్చినాయి. 21 సంవత్సరాలలో 86 ఏళ్ళకి వచ్చిండ్రు సార్. మరి వారి శత జయంతి అయిన తర్వాత వారు ఇది వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇక అది దేవుడే కనుకరించి దాంట్లో మార్గం చూపిస్తే తప్ప ఆ 45 రావడానికి అవకాశం లేదు. చట్టం అట్లుంది. నరేంద్ర మోడీ గారు అనుకుని మహేశ్వర్ రెడ్డి గారు ఉంటాడో విజ్ఞప్తి చేద్దామనుకున్నా పోయి బ్రిజేష్ కుమార్ను 1 సంవత్సరం లోపల కేసులన్నీ ఇని సంవత్సరం లోపల తీర్పిచ్చేటట్టు ఏదైనా మార్గం ఇస్తే 26-27 లోపల 45 వస్తే ఏదైనా లెక్క తెలుస్తుంది. ఈ లోపల నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకున్న పరిచయాలను అధికారులను అందరినీ పదే కలిసి ఒక్కొక్క చెరువు లెక్క. ఇక ఇది కష్టము, మా వల్ల కూడా కాదు, మాకు అన్యాయం చేయకుండ్రి. మా జిల్లా ఎండిపోతుంది, నా సొంత జిల్లా, నా ప్రాంతము, ఆయన ప్రాంతం, మేమిద్దరం ఆ నల్గొండ మహబూబ్నగర్ నుంచే ఉన్నాము. నేను ముఖ్యమంత్రిని, ఆయన సాగునీటి పారుదల శాఖ మంత్రి. ప్రజలకు వెళ్ళి మొహం చూపించుకోవాలన్న మా కష్టమైంది. ఈ చెరువులు కాకుండా గంపగుత్త క్లస్టర్ కింద ఓ లెక్క తీసుకొచ్చి ఇస్తాం. ఆ లెక్క తీసుకొని ఏదో రకంగా ఈ చిన్న మైనర్ ఇరిగేషన్ నావే కదా, నా నీళ్ళన్న నాకు ఇస్తే సాగునీటి పనులు నేను సాగదీసుకుంటా. ఆ దుర్మార్గుడు ఇది తాగునీటికని 7.15 టీఎంసీలకు పరిమితం చేసిండు. దీని ప్రకారం తట్ట మట్టి కూడా తీయడానికి లేదు, తీస్తే జైలుకు పోతారు. ఆల్రెడీ ఎన్జిటి 100 కోట్లు ఫైన్ వేసింది. క్రిమినల్ కేసులు ప్రాసిక్యూషన్ చేయమని ఆల్రెడీ అధికారుల మీద డైరెక్షన్స్ ఇచ్చారు. రేపు మేము ఏది ముట్టుకున్నా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు ఏదో ఒక మార్గం చూపించండి దయచేసి అని చెప్పి మా పర్సనల్ రిలేషన్స్ను అడ్డం పెట్టుకొని ఈ 45 టీఎంసీలైన మైనర్ ఇరిగేషన్వి ఇస్తే మేము ఇరిగేషన్ పనులు చేసుకుంటాం. మిగతా 45 అది వచ్చినప్పుడు ఇప్పుడు మనము దగ్గరకు పోతే ఆకలి అయితే టిఫిన్ పెట్టిండి అనుకో తినమా? ఇప్పుడైతే టిఫిన్ పెట్టు, మధ్యాహ్నానికి భోజనం పెట్టు, భోజనం పెడితే బిర్యానీ పెట్టని అడుగుతాం. అంతేనా అధ్యక్ష? అందుకే ఈ 45 మైనర్ ఇరిగేషన్ ఇప్పుడు ఇచ్చేసేయి. ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ 45 టీఎంసీల కింద నీళ్లు ఇచ్చుకుంటూ వస్తాం. ఎందుకంటే ఉద్దండాపూర్ వరకు ఇప్పుడు ఆ పైన లక్ష్మీదేవిపల్లి మా శంకర్ ఏమనుకుంటాడు, అన్న నా జేబుల్నే ఉంటాడు కానీ నాకేమి ఇస్తలేడు అనుకుంటాడు మా శంకర్. ఇప్పుడు ఆ ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి దేవాలంటే 19, 20, 21 ప్యాకేజీలు చేయాలా, అక్కడ భూసేకరణ చేయాలి, అదంతా చేయాలి. ఇందులో ఉన్న చిక్కుముడి ఇది 90 వస్తే కానీ నేను ఆడికి తీసుకురాలేదు. 45 ఉద్దండాపూర్ వరకు అన్న ప్యాకేజీలన్నీ క్లియర్ చేసి కనీసం పాలమూరు కన్నా నీళ్ళు ఇస్తే రంగారెడ్డి జిల్లాకి ఏదో రకంగా తీసుకొద్దాం. రెండో ఫేజ్ 2 కింద తెద్దామని చెప్పి మేము లెటర్ పెట్టి మొత్తానికి 90 కావాలా, ఇప్పుడు 45, ఇంకో 45 అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా పరిచయాలతోని వాళ్ళు ఏదో ఒక కొలికి పట్టుకొచ్చి వాళ్ళని ప్రసన్నం చేసుకుని లెటర్ రాసినాం. ఈ రోజు అధ్యక్ష ఈయన దుర్మార్గం వల్ల 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా 1 ఇంచు కూడా సాగునీరు కింద వాడడానికి లేదు ఈ ప్రాజెక్టు. ఇప్పుడు పెట్టిన అన్ని పంపులు లిఫ్టులోనికి పేమెంట్ చేయడానికి సరిపోయినాయి తప్ప ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి కుదరదు. అందుకే మొదటి విడతగా వ్యవసాయానికి 45 టీఎంసీల నీళ్లు మాకు ఇవ్వు, మేము వ్యవసాయం పనులు కూడా చేసుకుంటాము, ఆ తర్వాత 45 అక్కడ కూడా మేము తెలుసుకుంటామని చెప్పి మోడీ గారి దగ్గరికి నేను, భట్టి గారు, నేను శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ 21 ఏళ్ళు అయింది, ఆయన వయసు 85 ఏళ్ళు అయింది, నా వయసు 85 ఏళ్ళు వచ్చేవరకు కూడా నువ్వు చేయకపోతే కష్టం సార్. మీకు 75 ఉన్నాయి, ఆయనకి 85 ఉన్నాయి, నాకు 55 ఉన్నాయి, నా వయసు 75 వచ్చేవరకు కూడా నువ్వు తెలుసకపోతే కష్టం అవుతుంది సార్, నువ్వు జర కిందికి మాట చెప్పు. ఆ మంత్రి గారికి చెప్పి ఆయనను పిలిచి సంవత్సరం లోపల తేల్చమని చెప్పి, అంతకుముందు 3 నెలలకు ఒకసారి కేసినట్టు ఇప్పుడు నెలకు 3 సార్లు 2 సార్లు ఈయన కాడికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇప్పించడమే కాకుండా తెలంగాణ వాదనలు వినిపించుకుంటూ ఒక కొలిక్కి పట్టుకొచ్చి ఇప్పుడు కొంచెం పట్టాలు ఎక్కించినాం అధ్యక్ష. దేవుడు చల్లగా చూస్తే సంవత్సరం తిరిగే లోపల ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి మనకు కావాల్సిన నీటి హక్కుల కొట్లాడి తెచ్చుకొని ప్రాజెక్టులు కట్టాలనేది మా ఆలోచన అధ్యక్ష.
ఇంత కష్టపడి ఇంత తిప్పలపడి ఎవడు ఎన్ని తెచ్చినా పట్టించుకోకుండా ఎవరు చదువు వచ్చిందన్నా రాదన్నా ఇదన్నా అదన్నా నాకు వ్యవసాయం తెలుసు కలుపు మొక్కలు వీకే తెలుసు కాబట్టి చూడంగానే గుర్తుపడతాడు వ్యవసాయం ఏం చదువు వస్తుంది అధ్యక్ష వ్యవసాయం చేసుకోవడానికి ఏదో కలుపు మొక్క ఉందో గుర్తుపడతాడా తులసి వనంలో గంజాయి మొక్కు ఉంటే ఎంతసేపట్లో గుర్తుపడతాడు అధ్యక్ష వ్యవసాయదారుడు నేను కూడా గట్లనే అధ్యక్ష వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినోని ఊరు నుంచి వచ్చినోని వ్యవసాయం తెలిసినోని తులసి వనంలో ఆడోటి గంజాయి మొక్కలు ఉంటే వీకలేని అధ్యక్ష నేను ఆ గంజాయి మొక్కలు పీక్తా అనే భయానికే ఎదురుగొచ్చి నిలబడడానికి భయపడుతున్నారు అధ్యక్ష పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా మెస్సీకి ఏమొస్తుంది అధ్యక్ష మా మిత్రుడు శ్రీధర్ రేపు మెస్సీకి స్పానిష్ తప్ప ఏం రాదు అధ్యక్ష ఆటగానికి ఆట తెలవాలి అధ్యక్ష పరిపాలన చేసేటువంటి పాలన తెలవాలి అధ్యక్ష భాష అనేది మాట్లాడుకోవడానికి పనికొచ్చేది అధ్యక్ష భాష జ్ఞానం కాదు భాష విజ్ఞానం కాదు అమెరికాలో బిచ్చమెత్తుకునేటువంటి బాత్రూమ్లు గడేటోని కూడా ఇంగ్లీష్ అవుతుంది ఆడ పుట్టినోడు పెరిగినోడు సచ్చినోడు అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు ఆడ వేరే భాషనే రాదు వాళ్ళు తెలుగు మాట్లాడమని చూస్తా అమెరికా వాడిని తీసుకొచ్చి అమెరికాలో బాత్రూమ్ గడగడానికి మీ చుట్టాల ఇంటికి పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి పోయినప్పుడు బాత్రూమ్ గడిగేటోడు వస్తాడు కదా అడుగు అధ్యక్ష ఏం భాష వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతాడు అమెరికాలో బాత్రూమ్ గడిగేటోడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు ఈడ నాకు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి వారు నీళ్ళు ఇస్తారు వీళ్ళు నిధులు ఇస్తారు వీళ్ళిద్దరిని సమన్వయం చేసి అనుమతులు తెచ్చే పని నాది అధ్యక్ష వాళ్ళిద్దరికి ఇంగ్లీష్ అవుతుంది అధ్యక్ష నాలాక ఇంగ్లీష్ రాదనుకున్నాం వీరు సెంట్రల్ యూనివర్సిటీ వారు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు నేను ఒక్కనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి పట్టుదల వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము ఆలోచన ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళం కావాలంటే ఇద్దరు జీతం ఇచ్చి పెట్టుకుంటా అధ్యక్ష 24 గంటలు మాట్లాడిపిస్తా అధ్యక్ష ఇంగ్లీష్లో మాట్లాడు రబ్బాయి అని ఏముంది అధ్యక్ష షిఫ్ట్ డ్యూటీలు పెట్టిస్తా ఇంగ్లీష్ది ఏమున్నది అధ్యక్ష జీతం ఇస్తూ వస్తారు తెలివి ఎక్కడికి వస్తుంది అధ్యక్ష తెలివి అని గంజా తాగుతూ వస్తుందా అధ్యక్ష తెలివి అనేది పుట్టుకతోనే ఉండాలి పోరాట పటిమ అనేది రక్తంలో ఉండాలి ఈ ప్రాంతానికి సేవ చేయాలని చిత్తశుద్ధి ఉండాలి ఇవన్నీ నాకున్నాయి అధ్యక్ష అందుకే ఈరోజు చర్చ చేద్దాం రాండి అన్న పెద్ద ఆయన రాకపోతే రెండో ఆయన వస్తాడు అనుకున్నా రెండో ఆయన లేడు మూడో ఆయన లేదు తీసేసిన తహసీల్దార్ కూడా లేడు అధ్యక్ష ఊళ్ళో ఇట్లా ఖాళీగా ఉంది వస్తే అడిగేటోంది అధ్యక్ష వాళ్ళ తెలివితేటలకు నాకు తెలివి లేదన్నందుకు భాష రాదన్నందుకు ఏదో మాట్లాడుకున్నాను రాండే స్వామి ఏందుంది అని చెప్పి అందుకే అధ్యక్ష ఈరోజు ఈ ప్రాజెక్టుల కోసం ఈ అనుమతుల కోసం ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైనికుడిగా చేశారు ఏ దేశానికి మధ్యలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని యుద్ధ మేఘాలను తగ్గించాలంటే చర్చలు చేశారు ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి చర్చలు చేశారు గల్వాన్ లోయలో జరిగిన సంఘటన తర్వాత కూడా చర్చలు చేశారు ఇవాళ ఏ సమస్యకైనా పరిష్కారము చర్చలు శాంతి ద్వారా హింస లేకుండా దేశానికి స్వతంత్రాన్ని సాధించి యుద్ధంలోనే దేశాన్ని గెలిచిన మహాత్మా గాంధీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష మహాత్మా గాంధీ హింసకు పాల్పడలే మహాత్మా గాంధీ ఆయుధం పట్టుకోలే శాంతి బోధల ద్వారా శాంతియుతంగా యుద్ధం చేసి ప్రపంచంలో అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని గెలిచండి బ్రిటిష్ వాళ్ళ మీద రవి అస్తమించని సూర్యుడు అస్తమించని రాజ్యం ఉన్న మర తుపాకులున్న మర పిరంగులున్న బ్రిటిషర్స్ను ఓడించి మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిండు అధ్యక్ష ఒక పెద్ద యుద్ధాన్నే శాంతితోని చర్చలతోని నెగ్గిన గొప్ప నాయకుడి స్ఫూర్తితోని ఉన్న పార్టీలో మేము ఉన్నాం అధ్యక్ష ఆ స్ఫూర్తితోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతోని పక్క రాష్ట్రంతోని చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మాట్లాడి ఈరోజు అధికారుల స్థాయిలో మంత్రుల స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వివిధ హోదాలలో ఈరోజు చర్చల కోసం కమిటీలు వేసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 TMCకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది నీ నీతి గది ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే
మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్ అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు ఇద్దరున్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే 2 టీఎంసీలకు 70 టీఎంసీలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి చక్కగా పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము. అప్పుడు ఎవరంటే వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్కు చెప్పిన చరిత్ర, నిటారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష. ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు, ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్క గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు 54 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుంటా 3వ బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్టసభలలో రికార్డులను ఒకసారి తిరిగేయండి అధ్యక్ష. మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం, నా ప్రాంతం తర్వాత పార్టీ, పార్టీ తర్వాత నాయకుడు. నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఎవరైనా అన్నం తినేవాడు, ఎవరైనా తెలంగాణ చీము రక్తం ఉన్నవాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసి ఈ ప్రాంత తాగునీరుని సాగునీరుని ఆంధ్రాకు తాకట్టు పెడతాడా అధ్యక్ష? నాలాకటి వాడు పెడతాడా అధ్యక్ష? 20 ఏళ్ళ నుంచి మీరు అందరూ నన్ను చూస్తారు, మీరైతే 30 ఏళ్ళ నుంచి చూసిండ్రు. విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాదగా ఉంటా, వ్యక్తులను గౌరవిస్తా, సమాజంలో మర్యాదగా బ్రతకాలనుకుంటా. కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఈ తెలంగాణ సస్యశ్యామలం చేయాలి. పాలమూరు బిడ్డ నల్లబల్ల అడవుల నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు ఆ మట్టిలో కలిసే రోజు ఏమి సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు బొంగరం లేని ప్రతి వాడు ఈరోజు ఏదో ఒకటి మాట్లాడతాడు. సభ పెడతానంట బట్టలు ఊడదీస్తారంట. నువ్వు రాలేదు కానీ నేను వస్తా ఊడదీసి చూతురా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుండ్రు అధ్యక్ష. మీరు నాకు మాటలు రాక కాదు, మర్యాద సంస్కారము సభ్యత అడ్డం వచ్చి నేను మాట్లాడట్లేదు అధ్యక్ష. ఇవన్నీ మాట్లాడితే వస్తే లెక్క బరాబర్ చెప్పేటోని అధ్యక్ష. ఈరోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది. చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం, పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పని చేస్తాం. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష, నా ఒక్కరిది కాదు. వీళ్ళందరికీ నాయకుడిగా మాకు ఏమైనా ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ. తెలంగాణ నీళ్ల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం 100% నిక్కచ్చిగా నికార్సుగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం, తలబడతాం తప్ప ఎవరికి తల వంచము. తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడతాము. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో 45 టీఎంసీలు మొదటి విడత, 45 టీఎంసీలు మలి విడత అనుమతులు రావాల్సిందే, లేకపోతే జూరాల నుంచి 70 టీఎంసీలు మేము తరలిస్తాం. ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్టు, కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు, భీమా జలాలు మొదట జూరాల్లో వస్తాయి. వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటే ఎవరు వస్తారో చూస్తా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష. ఇవాళ శ్రీశైలంకు తరలించినందుకే అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవడం వల్ల
ఈ రోజు వాళ్ళు అభ్యంతరం పెట్టడం వల్ల ఆ జూరాలలో మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అనుమతి ఇచ్చిండ్రా, సరే సరే, అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం, ఎవరో అడ్డుకుంటారో నేను చూస్తా అధ్యక్ష. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష, తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. ఇంకేదైనా మాట్లాడు, ఇంకేదైనా విమర్శించు, మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత పట్ల అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తాన్న వాళ్ళ నాలుక కోస్తా అధ్యక్ష. ఈ పదాలు అన్పార్లమెంటరీ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు, కానీ ప్రజల మధ్యలో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతున్నా అధ్యక్ష. మనం ఎన్నైనా, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట చెప్పారు, अरे भाई कितना भी लड़ो, कुछ भी करो, मैं राज्य के लिए नुकसान नहीं पहुंचाना, हम लोग एक कट्टा हो जाना, हम अलग अलग पार्टी का होगा, अलग अलग एजेंडा होगा, अलग अलग एजेंडा होगा, मगर हम लोग जब तेलंगाना जनता के लिए, आवाम के लिए जब काम करते, हम सब लोग इकट्ठा होकर लड़ना, बोल के जो अकबरुद्दीन ओवैसी जी ने कहा, इतना विजडम उनको क्यों नहीं है? हम सरकार में हम कुछ कर, 10 साल आपको मौका दिया, आप कुछ नहीं किए, 2 साल से हम कोशिश कर रहे हैं पानी लाने के लिए, परमिशन लाने के लिए, क्यों हमको मौका नहीं दे रहे? हमको बार बार बेइज्जती करने के लिए तुम शल्य सारथ्यम जो कर रहा है, क्यों कर रहा है? किसके लिए? किसके मेहरबानी के लिए? क्या बोलना चाह रहे हैं चंद्रशेखर राव जी? आपको क्या होने वाले, कैसे होने वाले पता नहीं है। जो बड़वे को यहां भेज दिए, बड़वों को कौन संभालना? ऐसे बड़वों को क्यों इधर लेगा के छोड़ दिए? समझाओ उन लोगों को, सिखाओ कुछ उन लोगों को, यहां के बोलने के लिए क्यों उन लोगों को एमएलए चुना है, क्यों उनको डिप्टी लीडर बनाया? आप समझाओ केसीआर साहब उन लोगों को, आप नहीं आए तो नहीं आए, आप ये समझते होंगे हम बहुत बड़ा, कोई भी समझ सकता है, मैं 30 को मारता हूं, 35 को मारता हूं, कोई भी समझ सकता है, मगर मैदान में आए तो पता लगता ना। दिसंबर 7 तारीख में, नवंबर 30 को पता लग गया ना 2023 में कौन पहलवान है, कौन मच्छर पहलवान है, कौन किसको मारा पता लग गया ना 2023 दिसंबर में। उसके बाद 2024 पार्लियामेंट में पता लग गया ना, उसके बाद सिकंदराबाद कंटोनमेंट में, जुबली हिल्स में, परसों सरपंच इलेक्शन में भी कौन पहलवान है, कौन मच्छर पहलवान में, सबको पता लग गया ना। आगे भी देखेंगे, म्युनिसिपल आ रहे हैं ना, म्युनिसिपल चुनाव में देखेंगे, मगर राजनीति अलग है, तेलंगाना जनता के हक अलग है, वो पानी का हो, पैसे का हो, जीने का हक हो, हम लोग सब इकट्ठा होकर हम लोग आगे जाना है। इसीलिए आज हम लोग, उत्तम कुमार रेड्डी जी कुछ रेजोल्यूशन बनाने वाले, मूव करने वाले, इसमें हम लोग सब एक होकर एक ही आवाज सुनाने के लिए हम लोग उन लोगों को बुलाए, वो नहीं आए। इनॉर्मस रेजोल्यूशन के लिए सब पार्टियों को हम कॉन्फ्रेंस में लेने के लिए, रेजोल्यूशन उत्तम कुमार रेड्डी पास करवाने के लिए आज हम कोशिश किए, आप भाग गए। दिल्ली में बोलेंगे भाई बीआरएस साथ में नहीं है, बीजेपी भी साथ में नहीं है, देखो अबलू बबलू दोनों भाग गए। कम से कम बीजेपी तो भी बैठना था इनॉर्मस रेजोल्यूशन में, क्यों ये लोग तेलंगाना जनता के लिए काम नहीं करते क्या? ये क्या तरीका है अध्यक्ष जी? అధ్యక్ష, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నేను ఆవేశంలో చెప్పినా, కోపంగా చెప్పినా, బాధతో చెప్పినా, అర్థమయ్యేటట్టు చెప్పినా, అర్థం చేసుకొని చెప్పినా, ఏమి చెప్పినా నా ఆలోచన ఒక్కటే, ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేయాలి. దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు చిన్న వయసులో, ఇంతమంది నాకంటే వెల్ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్ సీనియర్స్ ఉన్నా కూడా దేవుడు నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఇది ఆషామాషికి వచ్చే అవకాశం కాదు అధ్యక్ష. ఈ బాధ్యత దేవుడిచ్చిన బాధ్యతగా భావిస్తున్నా అధ్యక్ష. ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయను అధ్యక్ష. ఇది దేవుడి మీద ఆన. ఎవడో తాడుపొంగడం లేనివాడు మాట్లాడితే కాదు అధ్యక్ష, నా బాధ్యతగా భావించి తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, దేవుడి మీద ఆన, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగనివని నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు అధ్యక్ష. ధన్యవాదాలు.